అండి జాగ్రత్తగా ఏం చెప్పబోతున్నాను, ఎందుకంటే నాకు చాలా అలవాటు ఏం చెప్తున్నానో మీకు చెప్తే కదా సరిగ్గా అర్థమయ్యేది. ఏదో నేను చెప్పుకుంటూ పోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, ఇటు నుంచి పోయిన తర్వాత ఏం చెప్పారు ఈరోజు. సో ఈరోజు నుంచి దాదాపు ఒక 5-6 వీక్స్, ఐ డోంట్ నో, నేను అనుకున్న 5-6 అదే డిసెంబర్ వరకు మా ఇంటన్నారా చాలామంది కింద చూస్తున్నారు, ఎందుకో ఏమన్నా దొరుకుతుంది కింద. డిసెంబర్ వరకు ప్రేయర్ గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అమ్మ అర్థమవుతుందా? యాక్చువల్గా నేను చెప్పే ఈ యొక్క సబ్జెక్ట్ని చాలా బ్రీఫ్గా కొద్ది ముఖ్యమైన విషయాలు చెప్తున్నా ఈ 5-6 వారాల్లో. ఎందుకంటే మీరు కొత్త సంవత్సరంలో ప్రార్థన పరులుగా ప్రవేశించాలని నా కోరిక. నేను డెఫినెట్గా చెప్తున్నా, ఈ సిరీస్ మీరు ఇప్పుడు ఈ యొక్క 5-6 వీక్స్ వింటే మీ ప్రార్థన జీవితం మారబోతుంది. మీరు ప్రార్థన పరులుగా జీవిస్తారు. అందుకే ఎవరు మిస్ చేయకండి, వెనకలు కూర్చొని బ్రదర్స్ కూడా లేసిపోకండి దయతో. ఈరోజు చెప్పేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్రైస్తవుడికి అతి ముఖ్యమైనది ప్రార్థన జీవితం. అసలు ఎందుకు ప్రార్థన చేయాలా, ఏంటి ప్రార్థన, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి అని ఈరోజు నేను ఇంట్రడక్షన్లో మీకు చెప్పబోతాను. అందుకే మిస్ చేయకండి, ఓకే? నిజంగా చెప్తున్నా, మీ ప్రార్థన లెవెల్, ప్రార్థన జీవితము, మీరు ఇచ్చే సమయం మొత్తం మారిపోతుంది మీకు సరిగ్గా అర్థం చేసుకుంటే. ఈరోజు చెప్పేది ఇక 4-5 వారాల్లో చెప్పేది మీరు వింటేగిన. సో ఖచ్చితంగా వినండి. కానీ నేను బ్రీఫ్గా కొద్దిగా ముఖ్యమైన విషయాలు చెప్తాయి ఈ 4-5 వారాల్లో. నెక్స్ట్ ఇయర్ నాకు ఆల్రెడీ దేవుడు హృదయంలో పెట్టిండి చెప్తున్నాను మీకు, ఎందుకంటే మీరు ప్రార్థన చేయాలా. ఎందుకంటే ఈ ఆత్మీయ భోజనం చాలా అవసరం సంఘానికి, దేవుని తరఫున రావాలా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను జనవరి నుంచి మనం ఆల్రెడీ ప్రార్థనలు పెడుతున్నాము, నేను దేవుని సన్నిధిలో పెడుతున్నా. ప్రతి సండే కృప గురించి మాట్లాడి రేపు సంవత్సరము కృప సంవత్సరము, ముఖ్యంగా ఏఎల్ చర్చ్ మీద చాలా చేంజెస్, చాలా ఎక్స్ప్లోజన్, సో మచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ 2025. సో కృప గురించి చెప్తూ ఇక్కడికి వచ్చే శివాజీ, ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్లేదు, ఇక్కడ ఓకే. కృప గురించి చెప్తూ స్టార్టింగ్ ఫ్యూ వీక్స్ అబండెంట్ లైఫ్ గురించి చెప్పాలని ఆశపడుతున్నా. ఈ సంఘం యొక్క పేరు ఎందుకు పెట్టబడిందో అది ఆ యొక్క మొదటి 2-3 నెలలు ఒకే 7-5-6 వీక్స్ ఐ డోంట్ నో, ఇప్పుడు చెప్పలేను ఎన్ని వీక్. ఆ తర్వాత మళ్ళీ ప్రేయర్లోకి దూరుతాను నేను అగెయిన్. సో చాలా వేరే ఉంటుంది నెక్స్ట్ ఇయర్. అది నాకు ముందే అది లోపల దేవుడు పెట్టాడు. ఈవెన్ సెల్ గ్రూప్స్ కూడా చాలా వేరే ఉంటాయి నెక్స్ట్ ఇయర్ నుంచి. మీరు వినే వాక్యం, ఎందుకంటే దేవుడు ముందే నాకు చెప్తున్నాడు, ఆయన ఇవి చేయబోతున్నాయి, ఇది సిద్ధపరుస్తున్నాడు కాబట్టి. సో ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే కొన్ని విషయాలు ముఖ్యమైన దాంట్లో నుంచి తీసుకుని, ఎందుకంటే ఇప్పటి నుంచి మీ జీవితము చాలా ప్రార్థన జీవితంగా మారాలని. ఈరోజు నేను చెప్పేది మీరు వింటే మీ ప్రార్థన విధానం మారుతుంది, ప్రార్థన జీవితం మారుతుంది. ఇంకా మీరు ప్రార్థన చేయకుండా ఉండలేరు. సాతాను యొక్క ముఖ్య కోరిక ఏంటంటే మీరు ప్రేయర్ చేయకూడదు. ఎందుకో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ప్రార్థన చేయకుండా మిమ్మల్ని ఆపాలనేది వాడి ఒక ముఖ్య లక్ష్యం. అతి ముఖ్యమైన పని ఏంట్రా నీకు అని సైతాన్ని మీరు ఫోన్ చేసి అడిగితే ఒకటే రా నాయనా, నువ్వు ప్రార్థన చేయొద్దు బాబు అంటాడు. ఇంకా నువ్వు ఏమన్నా చేసుకో, నాకేం సమస్యలే. అమ్మ అర్థమవుతుందా? సో అందుకనే ప్రార్థన గురించి జాగ్రత్త వినండి. అక్కడిక్కడ డిస్ట్రాక్ట్ కాకండి, పోకండి, లేచిపోకండి. మంచి అలవాటు కాదు అది. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు తన సేవకుడు ద్వారా నువ్వు గౌరవించాలా, ఓకే? సో అందుకని జాగ్రత్తగా వినండి. చూడండి, ఈరోజు ఇంట్రొడక్షన్ నేను ఇస్తున్నా జస్ట్. ఆ తర్వాత రేపు వారము కవెనెంట్ ప్రేయర్స్ ఎలా చేయాలా. ఆ తర్వాత ఒక సండే టంగ్స్ గురించి, నేను ఎక్స్క్లూజివ్లీ టంగ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చైర్స్ ఉన్నాయి, అక్కడ వేసేసేయండి. వెనకలు ఉండాలి చూసుకుంటారు, మిగతాలు కూర్చోండి. చైర్స్ దండి ఉన్నాయి, మీరు కూర్చోండి, చైర్స్లో లేకండి, ఓకేనా? జాగ్రత్తగా వినండి, ఓకే? ముందర స్టార్ట్ చేద్దాం మనం. చూడండి, ప్రార్థన అనేది మనం ముందర చూడాల. ప్రార్థన మనము వీ హ్యావ్ టు డూ ఇట్.
ప్రార్థన మనము చేయాలా. ప్రార్థన బై ఫోర్స్ నేను చేయాలా. ఎందుకంటే ఇది చేయకుండా నిన్ను ఆపేదానికి పాతాళం మొత్తం లేచి ఉంది సృష్టిలో. అందుకే బై ఫోర్స్ నీకు నువ్వు ఫోర్స్ చేసుకోవాలా ప్రేయర్ చేసే విషయం. ఎందుకో మనం చూసుకుందాం, లోపలికి వెళ్దాం. నువ్వు అనుకున్నావు అనుకో, టైం దొరికితే చేస్తాను, మూడ్ వస్తే చేస్తాను, నాకు ప్రేయర్ చేయాలనిపిస్తే చేస్తాను నాకు అని నీ ఒకవేళ ఇక్కడ జీవిస్తూ ఉంటే క్రైస్తవ జీవితం, నీ జీవితము ఎక్కడికి చేరలేదు. నువ్వు చాలా ఓడిపోయిన వ్యక్తిగా జీవిస్తావు ఈ సృష్టిలో. అందుకే ప్రార్థన మాత్రం నువ్వు ఫోర్స్ చేసుకోవాలి, నువ్వు పుష్ చేసుకోవాలి దాంట్లోకి. నువ్వు మనస్సు మీద ఆధారపడకూడదు, ఈ శరీరం మీద ఆధారపడకూడదు. ఈ శరీరము ఈ మనస్సు ఈ లోకంలో పుట్టాయి కాబట్టి ప్రార్థన యొక్క విలువ దానికి తెలియదు. ఈ మనస్సుకి పంచేంద్రియాలకి ఈ శరీరానికి దాని విలువ తెలియదు. నేను ఇప్పుడు చెప్తాను దాని విలువ ఏంటో మీకు లోపలికి తీసుకెళ్ళి. అందుకే శత్రువు కూడా ఈ రెండింటినీ వాడుకొని నువ్వు ప్రార్థన చేయకుండా ఆపుతాడు. అందుకే ప్రార్థన ఎప్పుడు కూడా ఆప్షన్ కాదు, నువ్వు పుట్టిండేదే ప్రార్థన చేయడానికి. నిన్ను దేవుడు కనిండేది, దేవుడు నిన్ను ఈ భూమి మీదకి మనిషిని తెచ్చిండేదే ప్రార్థన చేయడానికి. నేను చూపిస్తా బైబిల్లో నుంచి కొంచెం. అందుకని దీన్ని నువ్వు ఆప్షన్గానో ఏదో మనస్సుకి వచ్చినప్పుడు అమ్మ వింటున్నారా నా ముందర చూడాలి, వెనకలోళ్ళు కింద ఎవరు చూడకండి దయతో. నా మనస్సుకు నచ్చినప్పుడు చేస్తాను, నాకు టైం దొరికినప్పుడు చేస్తాను, అది చాలా డేంజర్. హలో, ముందర చూడండి. నువ్వు జీవితంలో టైం దొరికినప్పుడు ప్రార్థన చేస్తాను అంటే నువ్వు అనుభవించాల్సిన సుఖ సంతోషాలు, ఆనందం, ఆరోగ్యం అనుభవించలేవు. టైం దొరికినప్పుడు చేస్తానంటే ప్రార్థన ఎప్పుడు టైం తీసి చేయాలా. ఏ క్రైస్తవుడు, ఎందుకంటే క్రైస్తవుడికి ఇది కమాండ్మెంట్ ప్రార్థన చేయడము. యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించి అంటే స్వర్గం నుంచి నీకు ఇవ్వబడిన ఆజ్ఞ ప్రార్థన చేయడము. ఎందుకో చెప్తాను నేను. నువ్వు ప్రార్థన చేయకుండా ఎంత నష్టం వాటిల్లుతుందో ఈ భూమి మీద అనేక మందికి, నీకే కాదు. నువ్వు బైబిల్ని అర్థం చేసుకుని, నేను చెప్తా ఈరోజు నువ్వు అర్థం చేసుకుని నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవు. అందుకనే ప్రార్థన ఎప్పుడు కూడా నాకు టైం దొరికినప్పుడు చేస్తా, నేను లేస్తే చేస్తా, నాకు అలసిపోకుంటే చేస్తా, లేకుంటే ఏది కండిషన్ పెట్టినా ప్రార్థనకు నష్టపోయేది నువ్వు, నీ వలన నీ కుటుంబము, నీ వలన నీకు సంబంధించింది నష్టపోతుంది. అంత ఇంపార్టెంట్ ప్రార్థన జీవితం, ప్రార్థన క్రైస్తవుడికి. అర్థమవుతుంది నేను. ఎందుకంటే చాలాసార్లు ప్రార్థన అంటే మీరు కూడా చూస్తారు, చర్చిలో కూడా చూస్తుంటాం, మీరు చూసింటారు కూడా. వేరే ఏ దానికన్నా ప్రజలు వచ్చేకి ఇష్టపడతారు. సపోజ్ ఫంక్షన్ అన్నామనుకోండి, రిట్రీట్ అన్నామనుకోండి, ఆఫ్రికా నుంచి మనిషి వస్తారనుకోండి, పాస్టర్ ఎవరన్నా, అమెరికా నుంచి తెల్ల చర్మం ఆయన, ఆఫ్రికా నుంచి నల్ల చర్మం ఆయన వస్తే మనం అందరికంటే ముందర ఉంటాం. ఇక్కడ సెలవు పెట్టన్నా వస్తాను సార్ నేను. మంచిది, తప్పు కాదు. క్రిస్మస్ రిట్రీట్ ఏదైనా ఉంటే ముందు ఉండాలి మనం. పాపం అనడంలా, తప్పనడంలా. కానీ నేను చెప్తున్నా, నీ జీవితంలో ప్రార్థన అంటే నువ్వు టాప్ ప్రయారిటీ. ఈవెన్ సెలవు పెట్టుకొని కూడా వచ్చేందుకు ఏదైనా సంఘంలో ఉంటే వ్యక్తిగత ప్రార్థన ఉంది, అప్పుడు నీకు అర్థమైంది నువ్వు ఎవరో అనేది తెలుస్తుంది. నువ్వు ప్రార్థనకి ఫస్ట్ హాజరైతే, నువ్వు ప్రార్థనకి లాస్ట్ దుబ్బేవనుకో, నీ జీవితంలో ఎప్పుడు నువ్వు లాస్ట్ ఉంటావు. నేను ముందర చూడాలి, ఎక్కడ రైట్ లెఫ్ట్ ఎవడు చూడకండి, నీ జీవితంలో వెనక ఉంటావు. జనరల్లీ జరుగుతానే చూడండి, ఏ చర్చ ఉన్నప్పుడు ప్రేయర్ అంటే చాలా లీస్ట్ అటెండెన్స్ ఉంటుంది. ఎందుకంటే తెలియదు కాబట్టి, ప్రార్థన నేను తెలియదు కాబట్టి, నిజంగా మనకు తెలియదు. ఐ డోంట్ నో ఎంతమంది మీలో తెలిసామో. ఈ చర్చ్లో ఒకవేళ కంటిన్యూగా మీరు వచ్చింటే అర్థం చేసుకోగలరు మీరు. ఓకే, హలో. అందుకే ఇది ఆప్షన్ కాదు, ఇది కమాండ్మెంట్. అర్థమవుతుంది నాయనా. మీకు చాలామందికి ఇది ఉంటుంది, ఆంటీస్ యొక్క పని ప్రార్థన చేయడము, అంకుల్ పని అంటే ముసలోళ్ళ పని అనుకుంటారు. కాదు కాదు, ఇది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన నూతన నిబంధనలో ఉన్న వారికి స్పెషల్గా ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఓకేనా. ఒకవేళ మీకు చీఫ్ మినిస్టర్ అన్నాడు అనుకోండి, నీతో 1 గంట సేపు మాట్లాడాలా అంటే ఏమంటావు, నువ్వు ఏం చేస్తావు?
ఎగిసి పడతా ఉంటావు ఎప్పుడెప్పుడు కలుస్తామా అని. కొన్ని మాట్లాడు మీకు అర్థం కాదని కదమ్మా. ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటావు, చీఫ్ మినిస్టర్ పిలుస్తున్నాడు, నాతో మాట్లాడాలంట. నీకు నిద్ర రాదు రాత్రి, ఏం మాట్లాడాలో రాసుకుంటూ ఉంటావు, ఏమేమి చెప్పాలో. మా ఇంటి సమస్యలని చెప్తానని. ఇంత మంచి ఛాన్స్ దొరికింది. నువ్వు వెళ్తావు, మాట్లాడతావు, ఫోటో తీసుకొస్తావు, ప్రొఫైల్ పిక్లు పెట్టుకుంటావు. తీసేసేవి దాన్ని ప్రొఫైల్ పిక్ నుంచి. చచ్చిపోయిన తర్వాత అది ఉంటుంది, చీఫ్ మినిస్టర్ది కదా, తీసుకోండి. నీకు తెలుసా ప్రార్థన అంటే ఏంటో? దేవుడు నీకు ఎవరైతే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్తకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడో నీతో మాట్లాడేదానికి, నువ్వు ఆయనతో మాట్లాడేదానికి. దేవుడి యొక్క గుండెల నిండా ఎందుకు మనం సృష్టించాడో తెలుసా? ఎందుకు మనిషిని సృష్టించాడు? నీతో మాట్లాడాలని, నువ్వు ఆయనతో మాట్లాడని. ఇందుకే మనిషిని దేవుడు సృష్టించినది. అర్థమైందా నాయనా? ప్రార్థన అంటే నీతో దేవుడు మాట్లాడాలనే తపన ఆయనకుంది. ఆయన హృదయం నిండా నీతో సమయం గడపాలని కోరిక. నువ్వు మాట్లాడుతా అంటే వినాలని కోరిక. మానవ జన్మ, అందుకే ఈ సృష్టిలో మానవ జన్మ ఉండేది. కదా వింటున్నారు కదా? ఓకే. సో అందుకే బైబిల్లో యేసుప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అని స్టార్ట్ చేస్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు, లేకుంటే ఇట్లా లేదు, మీకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే అనలా. మీరు ప్రార్థన అంటే మీరు ప్రార్థన చేయాలా. ఇంకో చోట అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. మీరు ప్రార్థన గురించి బైబిల్లో చదివితే ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ ఇట్ ఈస్ ఏ కమాండ్మెంట్. బికాస్ గాడ్ హ్యాస్, దేవుడు నిన్ను సృష్టించినదే నువ్వు ప్రార్థన చేయడానికి. అర్థమైందా నాయనా? ఇప్పుడు రండి, ఎందుకు సార్ ప్రార్థన చేయాలా? వై ఐ షుడ్ ప్రే? జాగ్రత్తగా వింటున్నారా? వినండి. నువ్వు ప్రార్థన చేయకుంటే నీ జీవితంలో దేవుడు ఏమీ చేయడు. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. మళ్ళా చెప్తాను, నువ్వు ప్రార్థన చేయకుంటే, మా పైన చూసారా, నువ్వు ప్రార్థన చేయకుంటే నీ జీవితంలో దేవుడు ఏం చేయడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు, ఏమన్నా చేయగలడు. నువ్వు ప్రార్థన చేయకుంటే నీ జీవితంలో దేవుడు ఏమీ చేయడు. నాకు తెలుసు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వబడుతుంది అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అదే నేను ఇప్పుడు ప్రీచ్ చేయబోయేది. వై బైబిల్ సేస్, నువ్వు ప్రార్థన చేయకుంటే దేవుడు నీ జీవితంలో పని చేయడు. ఓకే, వై ఇట్ ఈస్ లైక్ దాట్, ఎందుకు అలా అనేది మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? నాతో పాటే ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి మనం చదువుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ఎక్స్ప్లోర్ చేస్తాం, లోపలికి వెళ్దాం. ఎందుకు ఈ స్టేట్మెంట్ మీరు ఇవ్వడం జరిగింది? ఈజ్ ఇట్ ట్రూ? నిజమా? మనం చూసుకుందాం బైబిల్లో నుంచి. ఆదికాండం 1వ అధ్యాయం 26. చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ ఇది. మీరు జాగ్రత్తగా వినండి, అన్ని పక్కన పెట్టండి, మొబైల్స్ అవి ఇవి దాయతో. ఎందుకంటే మీరు పుట్టించినదే దేవుడు మిమ్మల్ని, మీరు ఆయనతో మాట్లాడేదానికి. ఓకే, మీతో ఆయన మాట్లాడేదానికి. చూడండి ఏం రాయబడిందో 1వ అధ్యాయం 26వ వాక్యంలో. దేవుడు మన స్వరూపమందు, దేవుడు తనతో తాను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు చూస్తే స్క్రీన్లో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. జాగ్రత్తగా వినాల ఫస్ట్ స్టేట్మెంట్. దేవుడు అంటున్నాడు మన అన్నప్పుడు మీకు తెలుసు కదా, ప్లూరల్ వర్డ్ అది కదా అమ్మా. ఇంగ్లీష్ ప్లూరల్ అని తెలుసా? బహువచనం. మన అంటున్నాడు అంటే దేవుళ్ళు ఎంతమంది? మన అంటే మన అన్నప్పుడు 2, 3, 30 మందో, 3 కోట్లో 4 కోట్లో ఉండొచ్చు, ఎంతనా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ మన అన్నప్పుడు మీరు నేను తెలుసుకోవాలా ఎంతమంది దేవుళ్ళని. ఎందుకంటే ఆయన అంటున్నాడు ఓకే వినండి, బైబిల్ ప్రకారం మన దేవుడు ఒక్కడే.
దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవుడు త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడు. ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. వీరు ముగ్గురు మీటింగ్ వేసుకున్నారు, ఒకరే దేవుడే. ఓకేనా? అందుకే ఏమన్నాడు దేవుడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులంచేదు. సో మనం ఏ రూపంలో ఉన్నాం? జాగ్రత్తగా వినండి, మీరు ప్రేయర్ గురించి లోపలికి. మనం ఏ రూపంలో ఉన్నాం? ఆయన రూపంలో. సో ఆయన ఏ రూపంలో ఉన్నాడు? మన రూపంలో. మనం ఏ రూపంలో ఉన్నాం? ఆయన రూపంలో. మనం ఏ రూపంలో ఉన్నాం? మనం ముగ్గురు కలిసి లోపల ఉన్నాం. ఎవరు? ఆత్మ, శరీరము, మనస్సు. పిల్లరా, అందుకే దేవుడు ఏమై ఉన్నాడు? గట్టి చెప్పాలా? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. యేసు ప్రభు ఏ రూపంలో ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? మనస్సు. సో అందుకే మన దేవుడు ఒకే దేవుడే ఎన్ని రూపాయలు ఉన్నాడు? 3 రూపాయలు. ఓకే, త్రియేక దేవుడు. ఓకే, తెలుగు ఏదైనా నాకు మిస్టేక్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా? జాగ్రత్త వినండిరా. మనకు దేవునికి తేడా ఏమంటే, దేవుడు త్రిత్వమైన దేవుడు, ఒకే దేవుడు, కానీ వేరువేరుగా పని చేయగలడు ఆయన. అందుకే మీరు చూస్తే అబ్రహాం ముందర 3 వచ్చారు. ఎవరు ఆయన? 3 ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ చదివి, ఇప్పుడు అది నా సబ్జెక్ట్ కాదు, చెప్తున్నాం మీకు జస్ట్. అందుకే చాలా చోట్ల మీరు త్రియేక దేవుడిని చూస్తారు. ఒకే దేవుడే 3 పనులు చేస్తున్నాడు. ఓకేనా? ఎట్లయితే మనకు దేవుని తేడా అంటే మనం వేరు కాలేము. ఆత్మ, శరీరం, మనసు వేరు కాలేరు. ఓకేనా? అర్థమైందా? చనిపోయినప్పుడు శరీరం ఇక్కడ ఉంటుంది, ఆత్మ, మనసు 2 దేవుని దగ్గరికి వెళ్తాయి. మనకు దేవునికి తేడా అంటే దేవుడు వేరు కాగలడు. అందుకే ఆయన సృష్టికర్తగా సృష్టించాడు, రక్షకుడుగా మనిషిగా వచ్చి రక్షించాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఇప్పుడు మన మధ్య పని చేస్తున్నాడు. ఓకేనా? ఓకే, మనము అంటే ఎంతమంది? 3. సరే, దేవుడు ఏం చెప్తున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మీరు చూస్తే బైబిల్లో చాలా పవర్ఫుల్ వాక్యం ఇది. ఇక్కడ అసలు మనిషిని ఎందుకు నేను సృష్టిస్తాను అనే ఏం చెప్తాడు దేవుడు, డిక్లేర్ చేస్తాడు దేవుడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యాన్? నేను ఎందుకు మనిషిని సృష్టిస్తానో చూడండి అని ఇక్కడ దేవుడు పలుకుతాడు. నీతో నాతోనే కాదు, ఈరోజు సృష్టి యావత్తుని పిలిచాడు ఆయన. మీకు తెలుసు కదా, మనిషి సృష్టించక ముందు అన్నీ లాస్ట్ క్రియేషన్ ఎవరు? మనిషి. దేవుడు సమస్తాన్ని సమ్మం చేసి పిలిచి అందరి ముందర దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ఉద్దేశాన్ని వినండి, నేనేం చేయబోతున్నాను వినండి, ఇదిగో నేను ఇది చేయబోతున్నా మా స్వరూపంలో. అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధ. మన స్వరూపంలో మన పోలిక చెప్పున నరులను చేయదము. ఎందుకు చేస్తున్నాను నేను తెలుసా మీకని ముందర మనకు సృష్టించిన ఉద్దేశం తెలుపుతున్నాడు. ఏం ఉద్దేశమైనా? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువుని, ఇంగ్లీష్లో చాలా మంచిగా రాబడింది, హీ షల్ హ్యావ్ డొమినియన్, ఏలుదురు. ఇంకో పదం చెప్తున్నా దీనికి, వారు ప్రార్థన చేయుదురు. వినండి, ఓన్లీ డొమినియనే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని క్లియర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఏంటి ఉద్దేశం దేవుంది. జాగ్రత్త వినండి. ఎందుకు మనిషిని సృష్టిస్తా అన్నాడు దేవుడు? దే విల్ హ్యావ్ డొమినియన్. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీదకి మనిషి రాబోతున్నాడు. ఈ మనిషి యొక్క పని ఏంటంటే ఈ భూమి మీద పరిపాలించడం, డొమినియన్, ఏలడం. ఈ పని కోసం నేను సృష్టిస్తాను మనిషిని. ఒక విధంగా దేవుడు ఏమన్నాడంటే, ఇక నుంచి ఈ భూమి మీద ఏం జరిగినా దానికి బాధ్యుడు మనిషి. ఆయన ఒక రకంగా, అందుకే దేవుడు అని పిలుస్తాడు మనల్ని బైబిల్లో. దేవుడు ఈ యొక్క భూమి మీద ఆయన బాస్. ఇక నుంచి తను ఏం చెప్తాడో అదే జరుగుతుంది అని దేవుడు ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? భూమి నేను నరులకు ఇస్తున్నాను, స్వర్గం మాత్రం నేను పెట్టుకుంటా ఉన్నాను. 116వ కీర్తన 15వ వాక్యంలో, ఆకాశము నాది, భూమి నేను
నరులకు ఇచ్చి ఉన్నా. జాగ్రత్త, చాలా 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 మీ ప్రేయర్ లైఫ్ చేంజ్ అయిపోతుంది మీరు జాగ్రత్తగా ఏంటే. మీరు నిద్రపోయేదానికంటే ప్రార్థనకు ఇష్టపడతారు ఎక్కువ. తిండి కంటే మీకు ప్రార్థన జీవితం ఎక్కువ మధురంగా తయారవుతుంది. వింటానండి జాగ్రత్తగా. హలో, దేవుడు నిర్ణయం ప్లేరా. దేవుడు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మారుడైనా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటి చెప్పి కొంచెంసేపు అయ్యో నా తప్పు అయిపోయింది, పొరపాటు ఎందుకు ఇటు చేశాను, నో 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 నో. ఆయన చెప్పిన తర్వాత యుగ యుగాలకు ఆయన నిర్ణయము జరుగుతూనే ఉంటుంది. అందుకే బైబిల్లో 119, 89, 90 ఏం రాశారంటే, నీ మాటలు నీ ఆజ్ఞలు ఆకాశమందు స్థిరమై ఉన్నవి, కదలక నిత్యము నిలుచును. ఇంకోసాట యేసుప్రభు అంటాడు, నీ వాక్యం 17 యోహాను సువార్త, నీ వాక్యము సత్యము. ఇంకో చోట 138 కీర్తన 2లో అంటాడు, నీ వాక్యమును నువ్వు నీకంటే గొప్ప చేసి ఉన్నావు, నీ నామము కంటే నీ వాక్యము గొప్ప చేసి ఉన్నాను. అంటే ఈ సృష్టిలో అన్నిటికంటే పైన ఉండేది ఏంటి? వాక్యం బలరా. అందుకే దేవుడు నిర్ణయించాడు, ఈ భూమి మీద ఏది రావాలన్నా, ఏది పోవాలన్నా, ఏది జరగాలన్నా మనిషి దానికి రెస్పాన్సిబుల్. మనిషి ఈ భూమి మీద ఇన్ఛార్జ్. అర్థమవుతుంది నాయన? మనిషి ఈ భూమి మీద ఏం జరిగినా తను ఇన్ఛార్జ్. ఎంత స్ట్రాంగ్గా దేవుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడంటే, జాగ్రత్త వినండి. దేవుడు అన్నాడు, నాకు కూడా సంబంధం లేదు. మా ఇంటానవా? నేను కూడా దూరం ఉంటా, నేను కూడా దీంట్లోకి దూరను. ఏది జరగాలన్నా మనిషి నిర్ణయం తీసుకోవాలా. అందుకే బైబిల్లో ఒక అందమైన వాక్యం ఉంది, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4. సూపర్. చూడండి, ఇక్కడ దేవుడు తన యొక్క హృదయాన్ని తెలుపుతున్నాడు. 8వ అధ్యాయం 4వ వాక్యం చూపెట్టిన ఆయన. చూసారా? నీవు చూసారా, మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వానినే. ఈ సృష్టిలో నంబర్ 1 ఎవరు? మీరు ప్రార్థన అర్థం చేసుకున్నట్టు జాగ్రత్తగా వినాలి నాయన. మీ రక్తము ఎప్పుడు నీకు ఇంకా ప్రార్థన చేసేదానికి ప్రేరేపిస్తుంది. దయ్యం అందుకే ప్రేయర్ ఎంత ముఖ్యం తెలుసా? నేను చెప్పా స్టార్టింగ్లో, పాతాళానికి ఒకే ఒక కోరిక ఉంది నీ జీవితంలో. నువ్వు రక్షింపబడి ఉంటే, నువ్వు నూతన సృష్టి అయి ఉంటే ఏం తెలుసా? నువ్వు ప్రార్థన చేయకూడదు. నేను చెప్తున్నా ఇంకో పదం ఏందో, నువ్వు అధికారం చేయకూడదు. అందుకే జాగ్రత్త వింటానండి. బైబుల్ అంటుంది, నువ్వు దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి ధరింపజేసి. చూసారా మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడో? మహిమా ప్రభావములు ఇచ్చాడు. ఈ భూమి మీద పరిపాలించడానికి మనిషిని పెట్టాడు. ఆ తర్వాత వాక్యం పెట్టిన, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు ఏం చేశాడంటే, నాకు కూడా సంబంధం లేదండి. హలో, మీరు అర్థం చేసుకునే భాషలో నేను ప్రీచ్ చేశాను మీకు. దేవుడు అంటాడు, నేను కూడా దూరం ఉంటా. ఈ సృష్టి యావత్తు దూరం ఉండాలా, కేవలం మనిషి మాత్రమే. అర్థమైంది? మళ్ళీ ఆదాం అవ్వలు మాత్రమే అనుకున్నారు. ఆదాం అవ్వల తర్వాత మనం కూడా, ఓకేనా? అందుకే అక్కడ ఇంగ్లీష్లో చూస్తే, తెలుగులో కూడా ఓకే పోన్లండి, అందరి కోసం ఓకేనా? నీ చేతి పనులో వానికి అధికారం ఇచ్చున్నావు. నెక్స్ట్, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఈ సృష్టిలో ఏది జన్మించినా కూడా మనిషికి లోబడాల్సిందే. దేవుడు తన ఆజ్ఞను వాక్యం ద్వారా విడుదల చేసేట్లేరా. పాదముల కింద నువ్వు కింద నీవు ఉంచి ఉన్నావు. ఆ తర్వాత ఓకే, చూసారా, గాడ్స్ పర్పస్ ఫర్ క్రియేటింగ్ మ్యాన్ కైండ్. అర్థమవుతుంది నీకు? దేవుడు ఇలా మనిషిని సమస్త మహిమ ప్రభావంతో సృష్టించి సమస్తాన్ని మనిషి చేతిలో పెట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కూడా దూరం ఉంటా, నువ్వు ఏం తేవాలంటే తేవచ్చు, ఏది వద్దనుకుంటే వద్దు. దేవుడు ఎంత గౌరవిస్తాడు. మీరు నేను ఆవో ఎద్దో కాదు హలో, జీవం గల దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళం. గుర్తొచ్చినప్పుడు ఆమె మీ గుండె
ఆనందంతో మునిగిపోవాలి పిల్లరా. జాగ్రత్త తినరా. హలో, దేవుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడు అంటాడు, సమస్తం నీ చేతిలో పెడతాను అని. జాగ్రత్త ఇప్పుడు ఏం చెప్తాను వినాలి మీరు. నేను కూడా ఇంటర్ఫీర్ చేయను అంటాడు దేవుడు. నీది, నువ్వు ఇన్ఛార్జివి అని. నువ్వు పిలిస్తే నేను నీ జీవితంలో ప్రవేశిస్తా. నువ్వు రమ్మని ఇన్విటేషన్ చేస్తే, నీకేమన్నా కావాలని నువ్వు నాతో కోరుకుంటే, ఈ భూమి మీద నువ్వు కోరుకుంటే వచ్చి చేస్తాను నేను. నువ్వు నాకు ఇన్విటేషన్ ఇస్తే, నువ్వు నాకు రమ్మంటే, నువ్వు పర్మిషన్ ఇస్తే ఈ భూమి మీద అప్పుడు మాత్రమే నేను వస్తా. దాన్నే ప్రార్థన అంటారు. అందుకే దేవుడు అన్నాడు, హీ షల్ హ్యావ్ డొమినియన్. వాళ్ళది డొమినియన్, వాళ్ళు ఏలుదురు. దీంట్లో ఎవరు ఇంటర్ఫీర్ చేయకూడదు. కానీ దేవుడు అంటాడు, ఇఫ్ యూ పర్మిట్ మీ, ఇఫ్ యూ వాంట్ మీ, నేను నీకు కావాలి అనుకుంటే, నువ్వు నన్ను కోరుకుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తా. అదర్వైజ్ నీది బిజినెస్ ఇదంతా. నువ్వే చేయాలి. ఏం చేస్తావు ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఏం జరగాలో. ఆకాశం మాత్రం నాది, స్వర్గంలో నేను ఉంటా, స్వర్గం నాది. నేను సమస్తము నీ చేతుల్లో పెట్టిన జంతువుల్ని, భూమిని, సృష్టిలో జరగాల్సినవన్నీ. విచిత్రం వేస్తుంది కదా. ఎందుకంటే మనము కోతి నుంచి వచ్చామని నేర్పించారు మనకి. మనం జూ నుంచి కాదు వచ్చినది, పైనుంచి. ఎక్కడి నుంచి అమ్మ సిస్టర్ వింటున్నారా? కొంతమంది చాలా దీనంగా, చాలా జాగ్రత్తగా వింటాను సార్ అన్నప్పుడు జప్కి వేసుకుంటాను. నువ్వు ఏం ప్రార్థన చేసావు తల్లి ఎన్నుకోకుంటే, బాబు జాగ్రత్త విన్నావు, కొద్దిగా గిచ్చుకో, నిద్ర వస్తాయి. అర్థమవుతుందా? యా, నీళ్ళు తాగితే మళ్ళీ పోలు అంటారు, వద్దులే గిచ్చుకోండి, ఓకేనా? జాగ్రత్తగా ముందర చూడండి. అమ్మ అర్థమవుతుందా? సో హలో, ఇది హలో బైబుల్ తప్ప ఈ విషయాలు ప్రపంచంలో బుక్లో దొరకవు మీకు. మతం నథింగ్. ఓన్లీ ఎందుకంటే జీవగ్రంథము, దేవుని గ్రంథము, దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి. ఎందుకు అసలుకి ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు? అసలు దేవుడు ఎవరు? ఈ సృష్టి ఎందుకు సృష్టించి అసలు మనిషిని ఎందుకు సృష్టించాడు అనేది చెప్పే ఒకే ఒక గ్రంథం. అందుకే క్రైస్తత్వము టింగాటంగా కాదు. అర్థమవుతుందా మీకు? క్రైస్తత్వము దేవునితో కలిసి జీవించడం. అందుకే ఈశ్వరము నమ్ముకున్న మతం కాదు తీసుకోండి. ఏమైంది మతం? ఏం తీసుకున్నాం మనము? ఎవరో నడిచి చెప్పండి, దైవత్వాన్ని తీసుకున్నాం మేము. హ్యుమానిటీ ఎంటర్డ్ ఇంటూ డివినిటీ. 1 పేతురు 2 పేతురు 1:4 రాయబడింది. మీరు నేను దైవత్వంలోనికి అయినా మీరు ఏందో చెప్పాలా? హలో, ఏం చర్చికి పోతానంటే పోతాను. బాగుంటుంది, బాగా పాటలు పాడతారు వాళ్ళు. ఒరే నీ హార్మనీ, నువ్వు ఏమని చెప్పాలా వాళ్ళతో? హలో, యేసు ప్రభుని నమ్ముకుని నాకేమైందో తెలుసా? వెంకటేష్ ఏమంటావు తిరుపతిలో మీ ఇంట్లో పోయినప్పుడు? బాగుంటుందా మమ్మీ? బాగుంటుందా అంకుల్? బాగుంటుంది. నేను దేవుడుగా హలో, ఇది బైబిల్ చెప్పేది. నీకు విచిత్రం అనిపించవచ్చు. నేను యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దైవత్వంలోకి ప్రవేశించా. నన్ను మతం కాదు దేవుడిచ్చినది, నన్ను తనలాగా దేవుడుగా చేసుకున్నాడు. నన్ను దైవత్వంగా మార్చుకున్నాడు. దేవునిలో ప్రవేశించా, దేవుళ్ళ జీవించే జీవితం ఇప్పుడు నాకు లభించింది. ఓకే, సరే ఎనీహో, ఓకే, అర్థమవుతుందా? నేను ఓకే, జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను. ఓకే, కొద్ది ముందుకు వెళ్దాం, కొద్ది క్లియర్ చేయాలి మీకు ఇవన్నీ. ఓకే, నేను ఏం చెప్పే స్టేట్మెంట్ మీకు, ఈ భూమి మీద ఏం జరగాలన్నా నేనే మనిషి రెస్పాన్స్, దేవుడు కూడా. కానీ నువ్వు ఇన్వైట్ చేసావనుకో, ఆ ఇన్విటేషన్నే ప్రేయర్ అంటాం. ఓకే, ముందుకెళ్దాం. హ్యూమన్ అనే పదము 2 పదాల ద్వారా చేయబడింది పిల్లరా. హ్యూమన్ అనే పదం, హ్యూమన్ అంటే తెలుసు కదా, ఇంగ్లీష్లో హ్యూమన్, మనిషి. డేటప్ యాడిపోతేనో ఎంత మంచి ప్రీచింగ్ బాయ్ చూడు. ఈయనరు మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు. ఆ తర్వాత వినండి రికార్డింగ్ చేసినప్పుడు. ఎందుకంటే మీరు మనం అందరూ వింటేనే మనం ఏం చేయాలో దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం. అందుకే మిస్ కాద్దండి. ఎంపీ పిలిచినా, పిఎం పిలిచినా పోద్దండి. నువ్వు డిస్గ్రేడ్ చేస్తాను దేవునికి, నువ్వు అట్లా పోయి ఆబ్సెంట్ అయితే ఆఫ్ చేసి పెట్టండి మొబైల్, ఏం కాదు. హలో,
అర్థమవుతుందా? హ్యూమన్ అనే పదము 2 పదాలు చేరి హ్యూమన్ అనే పదం చేర్చి రాయబడింది. హ్యూమన్ అనగా హ్యూమస్ అనే గ్రీక్ పదంలో నుంచి హ్యూమన్ తీయబడింది. హ్యూమస్ అంటే మట్టి, ఏనా? హ్యూమస్ అంటే సాయిల్ అంటే మట్టి. మ్యాన్, ఓకే, మ్యాన్ అంటే ఇది గ్రీక్ ఇష్ పదం నుంచి తీయబడింది. దానికి అర్థము స్పిరిట్ అని, ఆత్మ అని అర్థం. ఇప్పుడు ఏనండి, ఏం అది అర్థం కాకుండా పక్కన పెట్టేసేయండి, జాగ్రత్త ముందర చూడండి. మనిషిని దేవుడు తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. ఆత్మ మనిషి, కరెక్ట్ కదమ్మా? అయితే ఈ మనిషిని దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద పెట్టాలి కాబట్టి, పరిపాలించాలి కాబట్టి మట్టితో శరీరాన్ని చేసి, అర్థమవుతుంది నైనా? మట్టితో శరీరాన్ని చేసి ఆ మట్టిలోకి ఆత్మనుంచాడు. అలా సృష్టించబడి ఉన్నాం. మనకు తెలుసు కదా, మన బాడీ అటు నుంచి వచ్చింది, మట్టిలో నుంచి. స్పిరిట్ అటు నుంచి వచ్చింది, దేవునిలో నుంచి. దాంట్లో పెట్టాడు, మనము సజీవులుగా అయినాం. ఓకే, దేవుడు లీగలీ ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద పరిపాలించాలి అంటే, ఈ భూమి మీద ఏదన్నా పని చేయాలి అంటే శరీరం ఉన్న వ్యక్తి మాత్రమే పని చేయాలా, ఆ వ్యక్తికి మాత్రమే పర్మిషన్. ఇది లీగలీ దేవుడు నిర్ణయించినది, లీగల్, స్పిరిచువల్ లీగల్ ఇది, ఓకేనా? స్పిరిచువల్ లీగల్ ఫంక్షన్ ఇది. ఏమది? శరీరం ఉన్న వాడే ఈ భూమి మీద పరిపాలించాలి. ఆత్మ పరిపాలించే అధికారం లేదు. అందుకే దయ్యాలు కూడా పరిపాలించాలి అంటే, దయ్యాలు కూడా తమ కోరికల్ని నెరవేర్చుకోవాలి అంటే, తనకున్న దుష్ట కోరికలు, చెడ్డ కోరికలు, తాగడము, పాపపు పనులు, రకరకాల దుర్మార్గపు పనులు అవన్నీ చేశాయి, దేవునికి అయిష్టమైన పనులని. అవి చేయాలన్నా కూడా ఏం కావాలి, దానికి శరీరం లేనిది చేయలేవు అవి. ఎందుకంటే స్పిరిట్కి అలవ్ లేదు భూమి మీద అదే చేయడానికి. ఇది లీగలీ దేవుడు పెట్టిన కండిషన్. వినాలి, ఇప్పుడు వినాలా? ఈవెన్ దేవుడు కూడా ఏమన్నా చేయాలంటే ఈ భూమి మీద ఏం కావాలా? దేవునికి శరీరం కావాలా. దేవుడు సర్వం చేయగలడు. దేవుడు సామర్థ్యమైన వాడు, తనకు అసాధ్యమైనది లేదు, సర్వశక్తిమంతుడు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఇది తిరుగుతూ ఉండే వెనకాల, ఎస్, దట్ ఈస్ ట్రూత్. కానీ దేవుడు ఏం చేశాడంటే తన మాటలతో తననే లిమిట్ చేసి పడేశాడు దేవుడు. ఆమె అర్థమవుతుందా? చెప్పకూడదు కానీ మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. తన మాటలతో దేవుడు తన్నే బంధించి పెట్టాడు ఒక పక్కన. ఎందుకంటే తన క్రియేషన్ ఇది, ఆయన మారడు. ఈ భూమి మనుషులకి ఇచ్చాడు. సో ఈ భూమి మీద ఏదైనా జరగాలంటే ఏం కావాలా? శరీరం కావాలా. అందుకే బైబిల్లో మీరు చూస్తే ఏది చేయాలన్నా మనిషిని పట్టుకునేవాడు దేవుడు. ఉదాహరణకి సృష్టి అంతా నాశనం అయిపోతూ ఉంది, ఎందుకంటే అంత పాపం చేశారు, మొత్తం తుడిచివేయాల్సిన సమయం వచ్చింది. కానీ దేవుడు మనిషిని కాపాడుకోవాలా, మనిషి కావాలా దేవునికి. తన సృష్టి కంప్లీట్గా డిస్ట్రాయ్ కాకూడదు. అందుకే ఎవరిని పట్టుకున్నాడు దేవుడు? నోవాహుని. పిల్లరా, నోవాహు లేకుంటే ఏమయ్యేది? సృష్టి నాశనం అయిపోయేది. నోవాహు దొరకడం వల్లనే, నోవాహు పట్టుకోవడం వల్లనే తన యొక్క ప్రణాళిక నెరవేర్చుకున్నాడు దేవుడు. అదేవిధంగా బైబిల్లో చూడండి, సపోజ్ ఇజ్రాయెల్ జనాంగాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. డైరెక్ట్గా పోయి ఫరోని గుద్ది రండ్రా అపదం మనం అనొచ్చు కదా, అనేక లేదు దేవునికి. నీకు ప్రేయర్ అర్థం కావాలంటే నువ్వు ఎందుకు బైబిల్ అంటుంది ఎడతెగక అని. అర్థమైందా మీకు? అంటే ఎప్పుడు తెక్కోకుండా నీ ఊపిరిలా నీ దగ్గర ప్రార్థనా జీవితం ఉండాలా అని అర్థం. ఎందుకంట ఈయనండి, అందుకనే దేవుడు ఏమీ చేయలేడు. ఇజ్రాయెల్ జనాంగాన్ని కాపాడాలంటే ఏం చేయాలా? సాతాను ఏమీ చేయలేడు. అందుకే ఆత్మ కాబట్టి వాడు, శరీరం కాల వాడికి. అందుకే ఈవెన్ ఏదోను తోటలో వాళ్ళని పాపంలో పడాలంటే ఎవరు సహాయం తీసుకున్నాడు? వాడు పాము సహాయం తీసుకున్నాడు. శరీరం కావాలా, అప్పుడే వాడి యొక్క ఆత్మ ఈ భూమి మీద ఫంక్షన్ చేయగలదు. అర్థమవుతుందా? అందుకే మీరు నేను
ప్రార్థనా జీవితము కలిగి ఉండాలా. ఎందుకంటే దేవుడు, ఆత్మైన దేవుడు ఈ భూమి మీద ఏమీ చేయలేడు. నీ కుటుంబంలో ఏమీ చేయలేడు ఆయన. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన ఏం చేయడానికి తన్ను తానే దూరం పెట్టుకున్నాడు. అన్నీ చేయగలడానా? నీ మైండ్ సెట్ అట్లా తీసుకోకు. అన్నీ చేయగలరు కానీ చేయడు. ఎందుకంటే తన యొక్క ఆజ్ఞది లీగలీ నీకు అథారిటీ ఇచ్చాడు దేవుడు. అందుకే ఇప్పుడు ఆయన అన్నీ చేయగలరు కానీ ఏం చేయలేడు. ఏం కావాలి ఆయనకి? ఏమైనా చేయాలంటే శరీరం కావాలి ఈ భూమి మీద. అదే ప్రార్థన జీవితం. నువ్వు ప్రార్థన చేసి తనకు పర్మిషన్ ఇవ్వలేదనుకో, నువ్వు ప్రార్థన చేసి తను ఇన్వైట్ చేయలేదనుకో, ప్రార్థన ద్వారా నీ ఈ భూమి మీద ఏం జరగాలి, నీ కుటుంబంలో ఏం జరగాల, నీ పిల్లల్లో ఏం జరగాల, నీ డబ్బు విషయంలో ఏం జరగాల, నువ్వు ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదనుకో, నువ్వు ప్రార్థన జీవితం కలిగి లేవనుకో, ఇది ఆప్షన్ అనుకున్నావు అనుకో, నీ జీవితంలో ఆయన ఏమీ చేయలేడు. చాలామంది అనుకుంటారు తెలుసా ఏమని, క్రైస్తవులు, బ్రదర్ ఆయన అన్నీ ఆయన చేసుకుంటా ఆయనకి. అలా అయితే ఈ పని యేసుప్రభు చేసేవాడు కదా. ఏ పని? యేసుప్రభు ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం ప్రార్థన చేయాలా? పరలోకమందున మా తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమి మీద నెరవేరును గాక. ఇది నేర్పించేవాడు యేసు ప్రభు. ఎందుకంటే దేవుడే తన ఇష్టాన్ని చేసుకుంటూ పోతా ఉంటే, దేవుడు తన ఇష్టం వచ్చినట్లు మీకు డబ్బులు ఇచ్చి, ఇష్టం వచ్చినట్లు మీకు ఆరోగ్యాలు ఇచ్చి, మీ ఇష్టం వచ్చినట్లు నథింగ్ డూయింగ్, బాగా చెవులు ఓపెన్ చేసుకుని వినాలి మనం. ఆయన మారని దేవుడు. పాపం వచ్చినా కూడా తను మార్చుకోలే. ఆదాం ఇంత పాపం చేసి గబ్బు చేసేసా, వద్దు నా మొత్తం ప్లాన్ సెటప్ అన్ని పక్కన పెట్టినాయి, ఈ మనిషి గినిసి వద్దు నేనే నో, హీ విల్ నెవర్. ఈవెన్ పాపంలో మనిషి పడిపోయినా కూడా తన ప్లాన్ని చేంజ్ చేయలేదు దేవుడు. తన నిర్ణయాన్ని చేంజ్ చేయాలా, తన వాగ్దానాన్ని చేంజ్, తను ఇచ్చిన వాక్యాలని, మాటలను ఎప్పుడు వెనక్కి తీసుకోడు దేవుడు. అందుకే యేసుప్రభు అంటాడు, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లుగా భూమి మీద నెరవేర్చుగా. కానీ అడగండి ఆయన్ని. నేను చెప్తున్నా మీకు, బిడ్డ వినండి, ముందర చూడండి. ఆయన ముందర చూడండి, నువ్వు ప్రార్థనా పరుడు కాకుంటే ఈ భూమి మీద నీ జీవితంలో దేవుడు ఏది చేయడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు చేస్తాడు. ముందర చూడాలి మీరు. అందుకే యేసు ప్రభు పేతురుతో ఒక మాట అంటాడు, పేతురు నువ్వు ప్రార్థన చేయకుండా నిద్రపోతువి, నువ్వు పోతాను రాలేదనుకోండి, మనం తెలుగులో చెప్తున్నాం పోతాను, నిన్ను వాడు జాడించి జల్లాడించి నిన్ను కిక్కు కొట్టాలనుకుంటే నేనేం చేశాను నీకోసము చెప్పాలి. మీరేం చెప్పరే, నేను ప్రార్థన చేశా అని కింద ఏమంటాడు తెలుసా? మీరు ప్రార్థన చేయకుంటే మీరు శోధనలో పడతారన్నాడు దేవుడు. అందుకే యేసు ప్రభు ప్రార్థనా పరుడు. యేసు ప్రభు ప్రార్థన చేయకుంటే ఆయన జీవితంలో దేవుడు ఏమీ పని చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన శరీరం కాదు. ఎందుకు శరీరం వల్ల చెప్తాను మీకు, వస్తాను అటుకి ఉండండి. హలో, వింటున్నారా? నువ్వు ప్రార్థన చేయకుంటే నువ్వు శోధనలో పడతావు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు శోధనలో పడవు. నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి నువ్వు పర్మిషన్ ఇస్తాను. ఆయన వాగ్దానాలను చెప్పినప్పుడు, ప్రార్థనలో ఆయన మాటలు చెప్పినప్పుడు దేవుడికి నువ్వు నీ మీద రాజ్యం ఇస్తాను. నువ్వు పరిపాలించమంటాను దేవుణ్ణి, నీ ద్వారా పని చేయమంటాను దేవుణ్ణి. లేకుంటే లీగలీ దేవుడు నీ జీవితంలో ఏం చేసేదానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన స్పిరిట్ కాబట్టి, నువ్వు దేహమే ఉన్నావు కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప నీ జీవితంలో ఏం చేయలేడు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేయని అని వింటున్నారు కదా, మీరు శోధనలో పడతారు. శోధన అంటే ఏంటి? నువ్వు కొట్లాడుకుంటాడో నీ భార్యతో. శోధన అంటే ఏంటి? నీకు కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, కుళ్ళి సపోటా కాయ మాదిరి చచ్చిపోతా అంటాను. శోధన అండి అది. కానీ శోధన అంటే అర్థం కాదు. శోధన అంటే అది ఏదో లేని సార్ ఏదో లిప్స్టిక్ మాదిరి ఉంది అనుకుంటాను. నువ్వు చెప్పాలన్నీ నేను. చాలామంది శోధన అంటే ఏమనుకుంటారంటే ఏదో కాయో పండు మనకి అల్లే దాంతో వస్తుందంటాడు యేసు. రాలే మనకెందుకు అది? నేను రుద్దుతుంది అది వేసే శోధన. రోగం, శోధన అంటే రోగాలు.
కన్ఫ్యూజన్, క్రోధం. ఒకరంటే నీకు ఇష్టం ఉండదు, ప్రేమ ఉండదు. సొంత పిల్లల్ని కన్నావుగానే నువ్వు వారిని చూసి నీకు సరిపోదు, వాళ్ళకు నువ్వు అంటే సరిపోదు. రకరకాల పీడ ఈ భూమి మీద, దాన్నే శోధన అంటాడు యేసు ప్రభు. ఎందుకు వస్తుంది అది? ఇంకో మాట చెప్తున్నా, సీక్రెట్ మీకు చెప్పమంటారా? ఈ భూమి మీద మనిషి అనుక్షణం పర్మిషన్ ఇస్తూనే ఉంటాడు. కానీ దుఃఖకరమైన విషయం ఏమంటే, దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరికి పర్మిషన్ ఇస్తారు? అది జరిగేది. నువ్వు ఇద్దరిలో దేవునికే పర్మిషన్ ఇవ్వాలి. అందుకే ప్రార్థన జీవితం. అందుకే ప్రార్థన చేసేవాళ్ళు మహావీరులుగా ఉంటారు. ప్రార్థన చేసేవారు సాతాను యొక్క ప్రతి పరిస్థితిని నాశనం చేసి పెడతారు వాళ్ళు. ప్రార్థన జీవితం చాలా బలమైన జీవితం పిల్లరా. ఓకే, మీరు నేను శోధనలో, అందుకే యేసుప్రభు స్టేట్మెంట్ ఇచ్చినదే. చాలామంది అనుకుంటారు, ఏదో పాపం చనిపోయే ముందు. నో సార్, లీగలీ గాడ్ హ్యాస్ పుట్ లీగల్ కమాండ్మెంట్స్, లీగల్ ఫంక్షన్. ఇది లీగాలిటీ. స్వర్గం ఒప్పుకోదు. అందుకే దయ్యాన్ని డైరెక్ట్గా నువ్వు పర్మిషన్ రాడువాడో. అందుకే బైబిల్ ఏమంటుంది? అపవాదికి అది మాత్రం మనకు బాగా తెలుసు. కానీ దేవునికి చోటిండ్రా అంటే ఆంటీల రోజు ఈరోజు ఉపవాసం ఎవరిది? మనం ఒకసారి 7 hours ఫాస్టింగ్ పెట్టి కొంతమందికి రండ్రా నేను పర్సనలీ చెప్తే వస్తామని చెప్పి పొద్దున్నే నాకే తెల్లకాయతం చెప్పు నువ్వు చెప్పుకుంటానని. నాకు తెలుసు బాధపడుతుంటారు మీరు, బాధపడండి కానీ మారండి. నేనేదో ఇక్కడ పేరు పిలుస్తా అనేది మీకేదో నో. అందుకే దైవజనుడు ఏదని చెప్తే దాన్ని చేయండి. ఎందుకంటే అనుక్షణం చెప్పలేము కదా మీకు. ఇట్లా టైం వచ్చినప్పుడు చెప్పగలం. అందుకే బైబిల్ ఉంటుంది, నీ దైవజనుని నువ్వు గౌరవించు, తన మీద ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుంది అంటాడు దేవుడు. చాలామంది రాలే ఆ రోజు. కొంతమంది వచ్చి ఎంతో అర్జెంటు పని ఉన్నది వెళ్ళిపోయారే. కొంతసేపు కూర్చో వెళ్ళిపోయారే. ఏమో వీళ్ళేమో రాష్ట్రపతి ప్రధానమంత్రి, ఆయన నిన్ను పిలిచినాడు వీటికి. కొంతమంది రాలే. మళ్ళీ అడిగినా మనకు ఎందుకు రాలేదని, ఆడు నొప్పి, ఎందుకంటే వానికి టైం ఇచ్చింటారు వాళ్ళు. ఇక్కడ టైం ఇయ్యరు. ఎంతమంది లేరుడా? ముఖ్యంగా మొగోళ్ళు కనపడరు. ఉపవాస ప్రార్థన అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఆడోళ్ళ కోసమే రాసి పెట్టాడు ఇది అనుకుంటారు. ఆడోళ్ళు బతిసే వాళ్ళ పని ఇదే. అందుకే బతుకు అట్లుంటుంది మన ఆయన. వినండి ఈరోజు నేను జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. ఓకే, సో అందుకే దేవుడు అన్నాడు శోధనలో పడతారని. ఓకే, ప్రార్థన బర్డెన్ కాదు బిడ్డరా. ప్రార్థన బర్డెన్ నుంచి బయటపడే టైం. ప్రార్థన స్ట్రెస్ కాదు. ప్రార్థన అక్కడే రిలీజ్ అవుతాను. ఎందుకంటే ప్రార్థన దేవునికి ఇస్తానే ఇన్విటేషన్ నీ జీవితంలో ప్రవేశించమని. అందుకే లీగల్ ప్రాస్పెక్టివ్స్ మీరు తెలుసుకోండి. లీగలీ ఏమంటారు తెలియదు నాకు. దేవుని యొక్క చట్టం ఇదే. చట్టాన్ని దేవుడు మాత్రం మారడు. నువ్వు అట్లే కొంతమంది అట్లే పోయి హాస్పిటల్ పోయి అట్లే వెళ్ళిపోయింటారు వాళ్ళు. ఏం సార్ ఆయప్ప ఎట్లా చర్చికి పోతాడే, ఆయప్ప 14 ఏళ్ళ నుంచి అసలు నాకు తెలుసు. నేను చెప్తున్నా, గొప్ప దైవజనులకి ఇది తెలియక ప్రయాణాన్ని జల్దీ ముగించుకున్నారు, మంచి సేవ చేసిపోయినారు. రియలీ వాట్ యు ఆర్ హియరింగ్ దిస్ మార్నింగ్ హియర్, చాలా తక్కువ మంది క్రైస్తవులకు తెలుసు. దేవుని కృప మన మీద, ఆయన దయ మన మీద ఉంది. కాబట్టి ఏంటి నువ్వు అర్థం చేసి, అందుకే నేను పరిగెత్తడంలో చాలామంది నాకు చెప్పేకి, లీగల్ ట్రాన్సాక్షన్స్ని దేవుడు ఎప్పుడు ఉల్లంఘించడు, తన మాటని ఎప్పుడు ఉల్లంఘించడు. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నేను మాత్రం మారని దేవుడని, మనిషిని కాదు ఒకటి చెప్పి ఒకటి చేసేదానికి నేను. అందుకే మీరు తెలుసుకోండి ఆయన నిర్ణయాలు. ఓకేనా, ముందుకెళ్దాం. ఏం జరిగింది మనిషి పాపం చేసినప్పుడు? ఎందుకంటే ఇది అన్ని మీకు అర్థం కాలేని ప్రార్థన, ఇవి అర్థం చేసుకోండి. ఏం జరిగింది మనిషి పాపం చేసినప్పుడు? ఏదోనో తోటలో పాపం చేసి ఏం జరిగింది? జాగ్రత్తగా వినండి. దేవుడు మనిషిని సృష్టించి ఏదోనో తోటలో పెట్టి దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు అన్ని చెట్ల నుంచి తిను కానీ, అమ్మ అర్థమవుతుందా, మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ యొక్క వృక్షంలో నుంచి తినద్దు అన్నాడు. ఎప్పుడువరకైతే మనిషి దేవుని మాట వింటానాడో, ఆ యొక్క ఫలము తిననంత వరకు ఆదాము దేవునికి లోబడి ఉన్నాడు. ఆదాము అంటాడు, సార్ నువ్వు ఏం చెప్తే అదే, నీవే నా సర్వం అంటాడు.
అయితే ఏ క్షణము ఆదాము ముందర చూడాలి నాయన, తినకూడదు, ఇది కొద్దిగా ఎక్కించండి మీకు బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఏదైతే తినకూడదని దేవుడు చెప్పాడో తిననంత వరకు దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నాడు ఆదాము. ఈనాడు ముందర చూడాలా, ఏ క్షణము ఆ పండుని తిన్నాడో, మనం అనుకుంటాం పాపం చేశాడు, ఎస్ నిజమే పాపమే, కానీ జరిగిన అఘాయిత్యం అంటారా తెలుగులో, కరెక్ట్ వర్డేనా బ్రదర్? ఓకే. ఎంత భయంకరమైన అఘాయిత్యం జరిగిందంటే ఆ క్షణమందు దేవునికి దాసుడుగా ఉన్న ఆదాము సాతానికి దాసుడైపోయాడు. రోమిల్ రాసిన పత్రిక 6:16 చదువుతారు ఎవరన్నా? ఈ పాప చదువు నేను మైక్ ఆన్ చేసాను. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, లోబడుటకు దేనిని మీరు దాసుడుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. చూసారా? అంటే చట్టం ఏంటంటే, దేవుని యొక్క లీగల్ ఒపీనియన్ ఏంటంటే, నువ్వు ఏ దానికి లోబడతావో దానికి నువ్వు దాసుడివి. జాగ్రత్త వినాలి నాయన. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో సైతానికి దాసుడైపోయాడు. ఇప్పుడు ఆదాం అంటున్నాడు, నాకు దేవుడు వద్దు కానీ నిన్ను నేను దేవుడుగా చేసుకుంటాను. ఎందుకంటే ఎవరి మాట విన్నాడు ఇప్పుడు? ఎందుకంటే దేవుడు అంటాడు, ఇది చేయొద్దు, ఇది చేసిన రోజు నేను వద్దంటున్నావు, నా మాట వినని అంటున్నావు అన్నప్పుడు దేవుడు ఎగ్జాక్ట్ ఏది చేయొద్దు అన్నాడు, అదే చేశాడు. అంటున్నాడు, నీ మాట వినను నేను, ఈయన తినమన్నాడు, ఈయనను నేను ప్రభువుగా ఎన్నుకుంటాను సాతాన్ని. ఆ రోజు నుంచి సాతాను మనిషికి ప్రభువుగా అయిపోయాడు. జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఇంకోటి, ఆదాం మాత్రమే దాసుడు కాల, ఆదాముకి ఇచ్చినటువన్నీ కూడా సైతాన్ చేతిలోకి వెళ్ళిపోయాయి. 8వ అధ్యాయం 4వ ఇంటారు కదా, నువ్వు మనిషి ఏ పాటి వాడు వాడిని జ్ఞాపకం చేసుకున్నటకు కదా, వానికి మహిమ కిరీటమును ధరింపజేసి ఉన్నావు, సమస్తాన్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టి ఉన్నావు అన్నాడు దేవుడు. ఇప్పుడు సమస్తము సైతాన్ కాళ్ళ కిందకి వచ్చేసాయి. చదవండి ఎవరన్నా నాతో పాటు, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వాక్యం. ఎవరైనా యోహాను సువార్త 1:3 తీసి పెట్టండి. ఓకే, చదవండి. నేను లూకా సువార్త 4:5 చదవండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు, ఒక నిమిషములో ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది చూసారా, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇవ్వగలుగుతును? వానికిత్తును. మీరే చెప్పండి, ఈ సర్వ రాజ్యాలు లోకం ఎవరు సృష్టించిండేది? యేసు ప్రభు. కానీ సైతాన్ ఎవరితో అంటాడు దశ ఏ మాట? యేసు ప్రభుతోనే అంటాడు. కానీ యేసు ప్రభు ఏమనాల్సింది? ఎవడ్రా వాడు నీకు ఇచ్చేదానికి, నాదిరా ఇదంతా అనలేడు. అందుకే లీగాలిటీ మీకు అర్థం కాలపలరా. అమ్మా నాన్న బంగారులు లడ్డూలు జాగ్రత్త. లీగల్ ప్రాస్పెక్టివ్స్ మీకు అర్థం కాల. ఏం జరుగుతుంది దేవుని సన్నిధిలో, సృష్టి ఎట్లా దేవుడు సృష్టించాడు, ఏం జరుగుతుంది, ఎందుకు మనిషి కష్టాల్లో ఉన్నాడు, దేవుని లీగాలిటీ ప్రకారం మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు సాతాన్ అంటున్నాడు, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు చెప్పాలి? ఎవరు అప్పగించారు? ఆదాం. ఆదాం మాత్రమే సైతానికి దాసుడు కల. ఆదాము దగ్గర ఉన్న సమస్తము సైతాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకే యేసు ప్రభు ముందర ఈ మాట అంటే యేసు ప్రభు కామ్గా ఉన్నాడు, ఏం మాత్రం మాట్లాడాల. ఇప్పుడు వినాలి మీరు, ఏం మాత్రం మాట్లాడాల. ముందర చూడాలి ఇప్పుడు. అయితే దేవుని గుండె నిండా ఒక కోరిక ఉంది. ఏమో తెలుసా? మనిషిని తిరిగి నేను రక్షించుకోవాలా, ముందర చూడాలి, కాపాడుకోవాలా, నేను చూడాలా, మనిషి తిరిగి మళ్ళా అధికారం కలిగి ఉండాలా, కోల్పోయిన సమస్తము మనిషికి తిరిగి రావాలనే తపన గుండెల నిండా దేవునికి ఉంది. హలో, ముందర చూడాలి మీరు. కానీ దేవుడు ఏం చేయలేడు. ముందర చూడాలా. ఇప్పుడు ఒకవేళ దేవుడు స్వర్గం నుంచి దిగి కిందికే, ఏంట్రా సైతానా పట్టుకొని కాలరు, అన్నీ తీసుకుంటావా, ఇచ్చేసి అన్నీ పక్కన,
నేను భస్మం చేస్తా గిస్మం చేస్తా అన్నాడు అనుకో, అనుకుందాం ఒక నిమిషం. చేయడు దేవుడు. ఎందుకు తెలుసా? సాతాను ఏమంటాడు? 3 క్వశ్చన్స్ వేస్తాడు దేవుని ఎదుట. ముందు చూడు, నేను ఏమంటాడు తెలుసా? ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఎవరికి ఇచ్చావు ఇదంతా? మనిషికి ఇచ్చేసావు కదా. ఆయన నాకు ఇచ్చాడు, నేనంటే చాలా ప్రీతి, మేమిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము, లవర్స్, నువ్వు తీసుకుంటావేంటి అంటాడు. రెండవది, నువ్వు వాక్యం మీద నిలబడే దేవుడు కదా, ఇప్పుడు నీ వాక్యాన్ని నువ్వే ఎరగొడతానవా? కాదంటానవా? తీసుకో. మూడోది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సైతాన్ దేవుణ్ణి అడిగేది. వినండి జాగ్రత్తగా. నువ్వు మనిషికి ఇచ్చావు, మనిషి నాకు ఇచ్చాడు. ఈ సృష్టిలో ఎవరైనా దీన్ని తిరిగి తీసుకునే అర్హత ఉండేది ఎవరికంటే కేవలం మనిషికే. అందుకే దేవుడు దిగిరాలా, అందుకే దేవుడు మనిషిగా నిలబడుకొని ఉన్నాడు. యేసు ప్రభువులో ఏం చెప్పలా, ఎందుకంటే సాతానుకి ఈ మాట బాగా తెలుసు. మనిషి నాకు ఇచ్చాడు, దేవునితో ఖచ్చితంగా అంటాడు. యేసు ప్రభుతో అనేవాడు, మనిషి నాకు ఇచ్చాడు, ఇక ఎవరన్నా ఈ సృష్టిలో దాన్ని తిరిగి తీసుకునే అర్హత ఎవరు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మనిషి మాత్రమే. అందుకే దేవుడు మనిషిగా రావాల్సి వచ్చింది. అందుకే ఇది మతం కాదు. ఎందుకంటే మనిషి సాతానికి ఇచ్చేశాడు. ఏమేమి ఇచ్చేశాడు? ఏందో అంగీనో ప్యాంటో కాదో, బాగా క్లియర్గా ఉండాలి మీరు. సమస్త సృష్టిలో ఉన్న తనకిచ్చిన సమస్త ఆకాశం నాది, మిగతాదంతా మనిషిది. ఆదాము మొత్తం ఆయన చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ఎనికి రావాలంటే మనిషి మాత్రమే తీసుకోగలడు, ఎందుకంటే మనిషి ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఏ మనిషి తీసుకోగలడు ఈ సృష్టిలో? ఎందుకంటే ఎవరు తీసుకునే అర్హత లేదు. బైబిల్ అంటుంది, రోమిలు రాసిన పత్రిక 3:23 తీకండి, ఏం రాయబడింది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమ నుంచి, 1 యోహాను 5:18-19 అందరూ అపవాది చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో? అపవాది చేతిలో. కొలస్సీ 1:13-14 చదివితే అందరూ వాని రాజ్యంలో ఉన్నారంట. అమ్మా, అర్థమైందా? ఆదాం ఏం చేశాడు? సమస్తాన్ని తన చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు ఎవరన్నా ఆ సాతాను నుంచి వింటారు కదా, తిరిగి తీసుకోవాలి అంటే ఒక మనిషికే అర్హత తీసుకునేదానికి. కానీ మనుషులందరూ సైతాన్ చేత ఆల్రెడీ ఉన్నారే, ఎవరు తీసుకుంటారు? అందుకే ఒకే ఒక మార్గం, దేవుడే నరవతారిగా మానవుడుగా రావాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం జరిగింది. మతం కాదు ఇదే, మనిషిని విడిపి. అందుకే యేసు ప్రభు నేనే మార్గం మీకు. అర్థమైంది? ముందు చూడండి ఆయన. అందుకే మీరు బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభు ఎవరికి జన్మించాడు? కన్యకకు. మళ్ళీ ఎందుకు కన్యకకు? ఎందుకంటే మనలాగా స్త్రీ పురుషుల మధ్య జన్మించింటే యేసు ప్రభు కూడా పాపినే, మనకు యేసు ప్రభుకు తేడా ఏముండేది కాదు. అందుకే మీకు తెలుసు కదా, పురుషుడు ఏమిస్తాడు? బీజం ఇస్తాడు స్త్రీకి. పురుషుడు ద్వారానే మనిషి పుట్టేది, సంతానం వచ్చేది. తెలుసు కదా మీకు. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా పాపం వచ్చింది ఈ లోకంలో? మనిషి ద్వారా. అర్థమైందా? రోమిల రాసిన పత్రిక 5:12 ఒక మనిషి పాపం చేసిన, పాపము మరణం తెచ్చిన, మరణం అందరిలో వ్యాపించని రాబడింది. ఇప్పుడు మనిషి ద్వారా పుడితే ఆయన కూడా పాపే అవుతాడు. అందుకే మనమంతా ఎట్లా పుట్టాం? జన్మతః పాపులం మనం. అందుకే కర్మ పాపంది, జన్మతః పాపులం కాబట్టి. అర్థమైందా? వినండి. ఇప్పుడు అందుకనే దేవుడు కన్యక ద్వారానే యేసు ప్రభుని తేవడం జరిగింది. ఏం జరిగింది? కన్యక ఎలా గర్భవతి అయింది? ఎవరో ప్రార్థనలో అమ్మాయి చెప్పింది. దేవుడు అనాదిలోనే మనుషుల ద్వారానే పలికించాడు. ఏమని? కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును. అనేక చోట్ల పాత నిబంధనలో మీరు చూసినట్లయితే, సో ఇజ్రాయెల్ జనాంగంలో స్త్రీలు కన్యకలు వెయిట్ చేసేవారు, ఎవరికి భాగ్యము అని. అందుకే మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు
మరియమ్మ అనింది, నీ వాక్య ప్రకారము, దేవుని వాక్య ప్రకారము నాకు జరుగును గాక. సో పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిండేది. ఆ వాక్యము శరీరంలో ఏమైంది? గర్భం ధరించింది. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా. అందుకే యేసు ప్రభు పుట్టుక పాపము లేని పుట్టుక. ఎందుకంటే మనిషి పురుషుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. అర్థమైందైనా ఎందుకు జన్మించాడు ఆయన మనకు అర్థం కావాలా. ఓకే, అందుకే మీరు చూస్తే నేను షార్ట్ కట్ చెప్తున్నా, మళ్ళీ డీటెయిల్స్లో రేపు మనం ప్రేయర్. అందుకే మీరు చూస్తే యేసు ప్రభు పుట్టిన తర్వాత సాతానికి ఒక విచిత్రమైన మనిషి దొరుకుతాడు భూమి మీద. అందరూ నా చేతిలో ఉన్నారు, ఈ నేత నా చేతిలోనే పడ్డానే కదా. అందుకే యేసు ప్రభు యాడికి పోయినా దయ్యాలు ఏం చేసేటివి? కేకలు పెట్టేటివి పిల్లరా, లోబడేటివి. ఎందుకంటే తను వెళ్తుంటే వెలుగు వెళ్ళేది పిల్లరా. గుడ్ న్యూస్ చెప్తున్నా మీకు, అదే జీవితం మీరు నేను కలిగి ఉండేది. ఇప్పుడు నో డిఫరెన్స్ అట్ ఆల్. ఏంటంటే నాకు తెలుసు మీ డౌట్ ఏమో. మొదలు చూడాలి మీరు. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు కాళ్ళు పెట్టి కాళ్ళు నడిస్తే ఏం జరిగిందో అదే జీవితం మీ దగ్గర, నా దగ్గర అదే విధంగా దయ్యాలు అరసాల, అదే విధంగా రోగాలు పోలా. కానీ తేడా ఏంటంటే మన మైండ్ మన మీద రూలింగ్ చేస్తుంది. వేరే సబ్జెక్ట్ అనుకుంటే కానీ చెప్తున్నా మీ జస్ట్ టిప్స్. ఆ మనస్సుని మీరు ఆత్మలాగా మనసును తయారు చేసుకుంటే అదే అనాయింటింగ్ మీలో నుంచి ఫ్లో అవుతుంది. ఆల్రెడీ అనాయింటింగ్ లోపల ఉంది. మీలో ఉన్నవాడు, మీరు దేవుని ఆ లోపల ఉన్న ఆయనలాగా ఎందుకు మనము దయ్యాల ముందర, రోగాల ముందర, సమస్యల ముందర నడవలేకపోతున్నామంటే, ఎందుకు మహిమ రిలీజ్ కావడం లేదంటే దినమంతా మనం సెన్సస్లో బతకడం వలన. ఓకే, అది డిఫరెంట్ టాపిక్. ముందు ఇక్కడ చూడండి. అందుకే యేసు ప్రభు దయ్యాలు అడిసేటివి, రోగులు స్వస్థ పొందుకునే వాళ్ళు, అద్భుతాలు జరిగేటివి. అర్థమైందా? సో అందుకే యేసు ప్రభు పెద్ద తలనొప్పి అయిపోయాడు. ఎవరికి? సైతానికి. ఎందుకంటే అందరూ నా చేతిలో ఉన్నారు, ఈ మనిషి నాకు దొరకడంలే. అందుకే డే 1 నుంచి ఏం చేశాడు సాతాను? చంపాలా. ఎవరిని? యేసు ప్రభుని. అందుకే లాస్ట్కి ఏం చేశాడు? చంపారు సిలువలో. వాడు అనుకున్నాడు చంపితే, సిస్టర్ మన తెలుగులో అంటాం కదా పీడ ఇరు, అదిగా వాడు అనుకున్నాడు. అట్లా వాడు అనుకున్నాడు యేసు ప్రభు చచ్చిపోతే ఇంకా మళ్ళా మందే రాజ్యం అని. వాడికి ఇది తెలియదు, ఇది సాల్వేషన్ ప్లాన్ అని, రిడమ్షన్ ప్లాను, సృష్టికర్తకు దేవుడు రాసిన ప్లాన్ ఇది. వాడికి తెలుసు నువ్వుగా చంపుతానేది, దేవుడే యేసు ప్రభుని చంపుతానడు సిలువలో వేసి. సో సాతానికి ఇవన్నీ తెలియదు. ఓకే, ఏమైనా సిలువలో వేసాడు. ఏం జరిగింది ఆ తర్వాత? యేసు ప్రభు నరకం. ఎక్కడుంది నరకము? ఏదో ఊరు అనుకున్నారు, పామిడి పక్కన. అలా కొత్త వాళ్ళు ఎవరు ఉంటే నరకం అంటున్నాడు, ఆడేదో పల్లె. నో, భూమి సెంటర్లో ఉంది అది. ఎవరు పోతారు అక్కడికి? దయ్యాలు ఆడున్నాయి, దురాత్మల స్థలం అది. ఎవరైతే యేసు ప్రభువులో రక్షణ పొందుకోలేదో బైబిల్ అంటుంది వాళ్ళకు కూడా ఆ స్థలం. ఓకే, ముందు చూడండి. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి? ఎవరు పాపము? ఆదాం ఎట్లయితే ఆయన ద్వారా మనకు పాపం వచ్చిందో, యేసు ప్రభు ద్వారా మనం పాపం నుంచి విడిపోయింది. అంటే మన పాపాలన్నిటి కొరకు దేవుని యొక్క చట్టం అదే. పాపం లేనివాడు పాపాలు తీసుకుంటే వాళ్ళు విడుదలవుతారని అర్థమైన తెలుగులో ఉన్నది. ఫ్రీగా పాపాలు వచ్చాయి, ఫ్రీగా నీతి వచ్చింది. ఎందుకు? మనం పుట్టక ముందేనే పాపాలు చేసిన వ్యక్తితో మనం పుట్టామని పాపం. అందుకే మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తామో ఏ కష్టం లేకుండా పాపాల నుంచి కూడా ఫ్రీగా విడుదల పొందుతాం. ఎందుకంటే యేసు ప్రభు మన పాపాలు తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ నేను ముందు చూడండి. ఆయన అది టాపిక్ వేరే, మళ్ళీ వస్తాం దానిలో. గ్రేస్ గురించి వచ్చినప్పుడు అయితే యేసు ప్రభు పాతాళానికి వెళ్ళి పాపిగా మారాడు కాబట్టి, పాపం చేయడం వలన కాదు, మన పాపాల వలన. సో అక్కడ 3 రోజులు ఉండే 3వ రోజు సాతాను ముందర లేచాడు. సాతాను అనుకున్నాడు నా చేతుల్లోకి వచ్చేసాడు, యేసు కూడా ఇక్కడే ఉన్నాడు నాతో పాటే నరకంలో అనుకున్నాడు. 3వ రోజు దేవుడు చూసి యేసు ప్రభుని సజీవుడుగా లేపాడు. పిల్లరా, బైబిల్ చెప్తుంది ఆ సమయంలో సాతాన్ని నాశనం చేసి వాని అధికారాన్ని అంతా తీసుకొని కదా. బైబిల్లో ఏం రాబడింది? హెబ్రీయుల 2:14లో పిల్లలు రక్తమాంసం గలవారి ఉన్నందున తాను రక్తమాంసములు గలవాడై మరణం మీద అధికారం కలిగిన అపవాదిని తన మరణం ద్వారా చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును
జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో. ఎందుకు యేసు చచ్చిపోయినది? మనల్ని నిలిపించడానికి. 2:18 ఒకసారి 1:18 ప్రకటన గ్రంథంలో మంచి మాట రాయబడింది. 1:18 మీరు చదివితే ఎవరు చెప్తారా? పెట్టినా స్క్రీన్లో. రెవల్యూషన్ 1:18. తొందర ఖాళీరా. నేను మొదటి వాడను, కడపటి వాడను, ఓకే, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో, యుగములు చూసారా, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనం. ఎవరి స్వాధీనంలో? నా స్వాధీనం. ఆదాము యొక్క సాతాన్ యొక్క స్టోరీ ఫినిష్ చేశాడు. ఆ తర్వాత మీరు చూస్తే బైబిల్లో మంచి మాట యేసుప్రభు అంటాడు. పునరుత్థానం తర్వాత ఏమన్నాడు? 28:18 మత్తయి సువార్త 28:18 ఆకాశము మీదను భూమి మీదను, చదవాలి తొందర పెట్టినాయన, సర్వాధికారము నాకు ఇవ్వబడింది. అందుకే నేను ఇది మతం కాదు. ఒక మనిషి సమస్తాన్ని పోగొట్టాడు. మన భూమి మీద మన అధికారాన్ని సమస్తాన్ని పోగొడితే యేసుప్రభు పెట్టలేనా? 28:18 భూమి మీదను 18 పెట్టా నువ్వు, 28:18 చదవండి, ఎవరైనా చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను జాగ్రత్తగా నేను వెళ్ళాను. చాలు 18 పెట్టమా. చూస్తే మీరు యేసుప్రభు అప్పుడు అనలేదు ఆ సాతాను ముందర, ఇదంతా నాది, నీకెవరు ఇచ్చాడని. కానీ ఇప్పుడు అంటున్నాడు, సాతాన్ని జయించిన తర్వాత సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఇప్పుడు మనం అందుకే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఎవరికి పుట్టాము? యేసుప్రభు పుట్టాము. అందుకే మనం నూతన సృష్టి పిల్లరా. ఇప్పుడు అధికారం ఎవరి దగ్గర ఉంది? సర్వాధికారము నీ దగ్గర, నా దగ్గర ఉంది. అందుకే బైబిల్లో 18 భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు. అందుకే అన్న, నూతన సృష్టి అయిన మీకు నాకు ప్రేయర్ ఆప్షన్ కాదు. నువ్వు అనుకునే నాకేం కుదవా, నేను ఎందుకు ప్రార్థన చేయాలా, అన్నీ బాగున్నాయి కదా అని. కేవలం నీ కోసం కాదు, నువ్వు ఈ భూమి మీద పరిపాలించే వ్యక్తివి. అందుకే రాయబడింది, భూమి మీద వేటి బంధింతురో అది పరలోకమందును, భూమి మీద ఏది విడుదల చేస్తారో అది పరలోకమందును. ఇప్పుడు నేను జాగ్రత్తగా, ఇప్పుడు సర్వాధికారం నువ్వు కలిగి ఉన్నావు. ఆదాము ద్వారా పోగొట్టుకుంటూ యేసుప్రభు ద్వారా తిరిగి తీసుకొచ్చుకున్నావు. నేను ముందర చూడండి, ఆయన దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. మనకు రక్షణ ద్వారా తిరిగి కోల్పోయిన మహిమనిచ్చి, ప్రార్థన ఏదో బర్డన్ కాదు తీసుకొచ్చి, ప్రార్థన మిమ్మల్ని నన్ను గౌరవిస్తున్న విధానం పిల్లరా దేవుడు. అందుకే నువ్వు ఇప్పుడు ప్రార్థనలో పోయినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ప్రార్థనలో పోయినప్పుడు దేవుని దగ్గరికి నువ్వు దేవుణ్ణి ఇన్వైట్ చేస్తాను. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పుడు ఏం జరగాలన్నా, ఫస్ట్లో విన్నారు, ఏం జరగాలన్నా ఎవరి చేతిలో ఉంది? శరీరం కావాలా దేవునికి. ఆ తర్వాత అంతకుముందు ఆదాం పాపం చేయకముందు ఆదాం దేవుని వాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్షకుడైన దేవుని బిడ్డలం మనము, ఓకేనా? ఇప్పుడు నువ్వు భూమి మీద కూర్చొని ప్రార్థన సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునికి పర్మిషన్ ఇస్తున్నావు. తండ్రి నాకు ఈ పని చేసి పెట్టు, ఓకే, దాంట్లోకి వస్తాను నేను మళ్ళీ, ఓకే, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అన్నప్పుడు. లేకుంటే దేవుడు నీ జీవితంలో ఏమీ చేయడు. ఎందుకంటే లీగల్ ఏంటి? లీగల్ రూల్ ఏంటి? ముందర చూడండి, ఆయన చట్టం ఏంటి? ఈ భూమి మీద ఏదన్నా చేయాలంటే శరీరం ఉన్నవాడే చేస్తాడు. సో శరీరం ఉన్న మీరు నేను ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాము నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో. క్రైస్తవులకి ఇది అర్థం కాక ఆర్మ్ చైర్ ఫిలాసఫీ తెలుసా మీకేదో? నేను పెట్టింటే చైర్, నువ్వు చూసావా మొబైల్లో, వాట్సాప్లో? చూడకుండా ఎట్లరా నువ్వు? పంపించండి వీళ్ళకి, చైర్ మీకు చూపిస్తామని. చూసారు ఎప్పుడన్నా ఆర్మ్ చైర్? చూడలేదా? మీరు ఆర్మ్ చైర్ అంటే ఏదో మామిడికాయ మాత్రం ఉంది అనుకుంటారు. అంటారు ఆర్మ్ చైర్ అంటే ఇట్లా చైర్ ఉంటుంది చూసారా? ఇప్పుడు ఉంటుందో లేదు, ఇట్లా కూర్చొని మనుషులు, ఈజీ చైర్ కాదు అది, ఆర్మ్ చైర్ వేరే ఉంటుంది. ఇట్లా అట్లా క్రైస్తవుడు. ఇప్పుడు నేను ముందర చూడండి, ఇప్పుడు అలా ముందర చూడండి. ఇప్పుడు ఇంత తిన్నారు కదా, ఇప్పుడు తిరిగి ఏ స్క్వేర్లో ఉన్నాం మనము? స్క్వేర్ 1లోకి వచ్చేసాం యేసుప్రభు ద్వారా. ఇప్పుడు భూమి ఎవరిది? మహిమా ప్రభావం ఎవరి మీద ఉన్నాయి? సమస్త మీద అధికారం ఎవరిది? మీది, నాది.
ఇప్పుడు నువ్వు చైర్లో కూర్చొని ఆమ్ చైర్లో సార్ దేవుడే చూసుకుంటాడు, ఏం జరిగినా ఆయనకి. అది ఆమ్ చైర్ ఫిలాసఫీ. అంటే నేనేం చేయగలను సార్, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏం తొలరాత ఇది, క్రైస్తవులు చెప్పే మాటలు తెలియదు కాబట్టి మా అవమానం ఏం లేదు సార్. దేవుడు రాసి పెట్టినట్లు అవుతుంది సార్. చంపినాడు అయిపోయి 50 ఏళ్ళలో ఏం చేస్తాం? అయిపో రమ్మంటే దేవుడు రమ్మంటే పోకుండా ఉంటారా? ఎవడు మారుస్తాడు సార్ దేవుణ్ణి? ఎన్ని గబ్బు డైలాగులు తెలుసా క్రైస్తవులు వాడేది. దీన్ని ఆమ్ చైర్ ఫిలాసఫీ అంటారు. అంటే దేవుడికి అన్నీ తెలుసు, ఆయన చేసుకుంటాడు. వీళ్ళంటే ఇస్తాడు, వద్దనుకుంటే ఈడు. అందుకే జీవితం క్రైస్తవులు అలా ఉండేది. విన్నారా ఈరోజు? నువ్వు చెప్పేంత వరకు, నువ్వు పర్మిషన్ ఇచ్చేంత వరకు నీ జీవితంలో ఏం చేయడం. అదే ఆమ్ చైర్ అట్లుంటుంది. దాని మీద కూర్చొని ఊగుతానేమో దినమంతా. 8 గంటలకు లేసేది, ఇష్టానుసారం లేసేది, నో ప్రేయరు, నో బైబిల్ రీడింగు. దేవుడు అంటున్నాడు, నిన్ను తిరిగి విడిపించుకున్నా, నేను నా రక్తం కార్చి విడిపించుకున్నా, నేను చనిపోయి మనిషిగా వచ్చి నీవు కోల్పోయిన స్థితిని మళ్ళా నీకు ఇచ్చాను. నేను రాజ్యం నీది. ఇప్పుడు నువ్వు ఏది బంధిస్తే భూమి మీద అది బంధించబడుతుంది. అర్థమవుతుందా? సర్వాధికారం నీకు ఇవ్వబడింది ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో. యేసుక్రీస్తు మనిషి, ఇప్పటికి మనిషి. ఆయన మనిషిత్వాన్ని తీసేయడు. ఎందుకంటే ఆ మనిషి మళ్ళీ తీసుకొచ్చాడు వాపసు. జాగ్రత్తగా వినంటారా? నువ్వు ఈ తంతులో ఉన్నావు అనుకో, ప్రార్థన టైం లేదు సార్ అనుకుంటాను కానీ లేదు సార్. నీ లైఫ్లో ఇంత గొప్ప దేవుడు ఉండి కూడా నువ్వు ఏమీ అనుభవించలేవు, ఏ వాగ్దానం నీ జీవితం నెరవేర్చుకోలేవు. ఎందుకంటే అది లా అంతే. ఆయన మారడు. ఆయన పాపంలో మనిషి పడిన ఆయన మారలే. పాపంలో పడిపోయాడు, మొత్తం అంతా చుట్టగట్టి పక్కన పెట్టు, మళ్ళీ చూసుకుందాము, వీళ్ళతో నాకే అలా. ఆయన ఏం చెప్పాడో అదే, దానికి కాల్సిన ప్రాణం ఇచ్చాడు ఆయన. మారడు. నువ్వు అన్నావు అనుకో, నీ ఇష్టం ప్రభువా, ఏం చేయాలో చేసుకో, ఏం వద్దనుకున్నావు వద్దనుకో అన్నావు అనుకో, ఫినిష్ నీ స్టోరీ. నువ్వు అన్నావు అనుకో, దేవుడే సార్ రోగం పెడతాడు, నలుక్కొడతాడు, ఇరుగ్గొడతాడు అన్నావా, ఫినిష్ నీ స్టోరీ. చూడండి ఎంత మంచి దేవుడో. ఆయనకి విరగ్గొట్టేది అయితే కొడుకుని ఎందుకు చంపుతాడు సిలువలో? నీకు రోగమే పెట్టాల్సి ఉంటే ఆయనకి ఇంత యాల్చేలా ఎందుకు? నేను ఇంత గణపరిచి సృష్టిస్తే పాపంలో పన్నా కూడా నన్ను వదిలిపెట్టకుండా తన కుమారుని ద్వారా తిరిగి తెచ్చుకొని మళ్ళీ కాళ్ళు చేతులు ఇరుగ్గొడితే అలా. ఇంకా వాళ్ళిద్దరూ తేడా ఏమి సైతానికి దేవునికి? ఇప్పుడు ఏ రోగంలో పడతానా, ఏ కష్టంలో పడతానా, యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు ప్రార్థన చేయకపోతే మీరు శోధనలో, నువ్వు పర్మిషన్ ఇవ్వాల దేవునికి. ఇక్కడ ఏం బ్రతుకు మంది? ప్రార్థన బ్రతుకు. అందుకే నేను ప్రార్థన స్టార్టింగ్లో ఉన్నా. చాలామంది అంటే డొమినియన్ అని, నేనంటే ప్రేయర్ కోసం నేను పుట్టించింది. అది ఏం సార్? అవును. ఇప్పుడు ఈ భూమి మీద ఏది జరగాలన్నా, అనంతపురంలో ఏది జరగాలన్నా, నీ శరీరంలో ఏం జరగాలన్నా, నీ పిల్లల్లో ఏం జరగాలన్నా, ఈ చర్చిలో ఏం జరగాలన్నా, నీకు ఇచ్చిన చర్చిలో, బయట పల్లెల్లో పట్టణంలో ఏం జరగాలన్నా, భారతదేశంలో ఏం జరగాలన్నా, నువ్వు ఉండాలాడ ప్రార్థనలో దేవుని దగ్గర. నువ్వు పర్మిషన్ ఇవ్వాలా. అర్థమైందని? నువ్వు ఆయన వాగ్దానాన్ని ఆయన ముందర పెట్టాలా. నువ్వు చేయింది ఏమీ జరగదు. అర్థమవుతుంది నాయన? నిజంగా ప్రేయర్ అనేది దేవుడు ఇచ్చే గౌరవం మనకు. అందుకే యేసుప్రభుడు వచ్చి గుడ్డి వ్యక్తి వచ్చాడు. చాలాసార్లు చెప్పాను నేను. గుడ్డి వ్యక్తిని పిలిచాడు భర్తిమేనే. యేసుప్రభు అన్నా, నీకేం కావాలో నాకు తెలిసిలేవయ్యా, నోరు మూసుకొని ఉండు, నేను ఇస్తాను, నీకేం కావాలో. కళ్ళు తీసుకున్నాడా? నో. యేసుప్రభు అన్నాడు, నీకేం కావాలా? తెలియదు యేసుప్రభుకి ఏం కావాలో. ఎందుకంటే మనిషిని గౌరవిస్తాడు దేవుడు. నువ్వు చెప్తేనే చేస్తా. ఆయన అన్నాడు అనుకో, నాకు తలనొప్పి ఉంది తీసేసేయని, తలనొప్పి తీసి వెళ్ళిపోయాడు యేసుప్రభు. అది గుడ్డోడు, మంచి బిజినెస్, ఎందుకు కళ్ళు తెప్పించుకోవాలా? మళ్ళీ వ్యాపారం దెబ్బతింటుంది. కళ్ళు ఉంటే ఎవరిస్తారు? ఎవరు హీరో కదా. అది అందుకే యేసుప్రభు ఏం కావాలా నీకు? నువ్వు ఎవరైనా బైబిల్లో చూసుకున్నావు, దేవుడు నిలబడి ఏం కావాలా నీకు? ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టించి, అందుకే నువ్వు చెప్తేనే చేస్తాడు ఆయన. నా మాట ఏనండి పిల్లరా, మీరు నేను వితౌట్ ప్రేయర్ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినీ. అమ్మ వింటున్నారా? ఇంతవరకు నువ్వు అనుకోండొచ్చు, పొద్దునే లేబుద్ది కాలే, రాత్రి లేటు. నేను అందుకే చెప్పా, ప్రేయర్ ఈజ్ నాట్ ఆప్షన్.
ప్రేయర్ ఈజ్ ఎ కమాండ్మెంట్ అండ్ కంపల్సరీ. లేకుంటే నువ్వు శత్రువుని ఎదుర్కోలేవు. యేసు ప్రభు నేను అన్నీ చూసుకుంటానయ్యా, మీరు ఎలా ప్రార్థన చేశారు, హ్యాపీగా పనుకోండి, ఇడ్లీ సాంబార్ తిని అనొచ్చు కదా. యేసు ప్రభు అంట ప్రార్థన చేయకుండా మీరు శోధనలో పడతారని. ఓకే, ప్రార్థన చాలా ప్రీతినిస్తుంది దేవునికి. నువ్వు కూర్చున్నప్పుడు ఎందుకు కూర్చున్నానో తెలుసా? ఫస్ట్ పాయింట్ ప్రేయర్ అంటే ఏందో, నువ్వు ఆయన దగ్గర ప్రార్థన కోసం కూర్చున్నప్పుడు ఫస్ట్ సిగ్నల్ స్వర్గానికి ఏమో తెలుసా ఇస్తాడేది. నువ్వు నిన్ను నేను నమ్ముతానా, అందుకే నీ ముందర కూర్చున్నా అంటున్నావు. అది ఉప్పొంగ చేస్తుంది దేవునికి. 2 వాక్యాలు చెప్పి స్టార్ట్ చేస్తారు. రేపు వారము కవెనెంట్ ప్రేయర్. ఒక వాక్యం తిండి యెషయా గ్రంథం, జస్ట్ మీకు అక్కడే వదిలేకూడదు. యెషయా గ్రంథం 45:11 చూడండి ఏం రాయబడిందో. యెషయా గ్రంథం 45:11 5-7 మినిట్స్లో ఫినిష్ చేసుకుందాం. 45:11 తొందర తినైనా ఇంకెవరైనా యెషయా గ్రంథము చదువు. నేను 43 తీసి పెట్టండి. ఓకే, 45:11 చదువునేనా? ఇంగ్లీష్లో పెట్టరా, నువ్వు ఇంగ్లీష్లో పెట్టు. ఓకే. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపితురా, భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద నరులను నేను సృజించి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ చాలా బాగా రాయబడింది. కొద్దిగా ఒకే పదం చెప్తాను నేను. లాస్ట్లో మీరు చూస్తే ఏమంటాడు దేవుడు? కమాండ్ మీ, కమాండ్ ఈ మీ. హలో, దేవుడు ఏమంటాడు? నాకు ఆజ్ఞాపించు. ప్రార్థన జీవితం ఏమిటో తెలుసా? ఆజ్ఞాపించడం. ఏంటి సార్, నేను దేవునికి ఆజ్ఞాపించాలా అనుకోవచ్చు మీరు. ఏంటో తెలుసా ఇక్కడ? ఇది రొమాంటిక్ టైం పిల్లరా, ప్రేయర్ టైము. కమాండ్ మీ అంటే ఉదాహరణకు మీకు చెప్తాను నేను. తొందర రేపు వారం మనం చూసుకుని ముందర చూడలేను నేను బంగారులో. ఎట్లా ఎగ్జాంపుల్ ఇలా ఉదాహరణకి కిరణ్, అందుకే ముందర పిలిచాను నేను. లేదు నాకు ఇప్పుడు గుర్తొస్తాను. సపోజ్ కిరణ్ ఉన్నాడు, కిరణ్కి కొడుకు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఓకే. కియాన్. ఇప్పుడు కియాన్ని స్కూల్కి పంపిస్తాను పొద్దున్నే. కమాండ్ మీ అంటే చెప్తాను నేను మీకు. స్కూల్కి పొమ్మన్నాడు, వాడు పోనంటే పోనంటాడు పొద్దున్నే స్కూల్కి. డాడీ ఏమంటాడు? రే కియాన్, నువ్వు స్కూల్కి పో, సాయంత్రం నువ్వు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ డబ్బా నీకోసం తీసుకొస్తా. ఏం డబ్బా? గట్టి చెప్పండి, ఏం డబ్బా? ఇప్పుడు కియాన్ ఏమంటాడు? తెస్తావా? సరే అని పోయినాడు. ఇప్పుడు వినండి, ఏం జరుగుతూ ఉంటుంది దినమంతా? ఆయన ముడిసిపోతుంటాడు. వాడు నన్ను పోతే అడుగుతాడు, సాయంత్రము ఐస్ క్రీమ్ తెచ్చావా అంటాడు. వాడికి చాలా గుర్తుండి, వాడు నన్ను నమ్ముతాడు అని అనేక సార్లు ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటాడు. అక్కడ సాయంత్రం ఏడ బాగుంటుంది, వాడమ్మా పోతానంటే అడుగుతాడు. సాయంత్రము తను వస్తాడు, ఈయన వస్తాడు. ఆయన వచ్చి ఏమంటాడు ఇతనితో? డాడీ ఎక్కడ ఐస్ క్రీము? నువ్వు చెప్పలేదా ఇస్తానని? తెస్తానని. ఆయన అంటాడు, తెచ్చాను రా నీకోసం. అదే ప్రార్థన. కమాండ్ మీ అంటే అదే. మీరు బైబిల్ బాగా చదువు, నేను ఆ మధ్యలో వాక్యం తీసుకుంటాను. అంత ప్రీతి దేవునికి. నువ్వు కూర్చున్నావు అనుకో ప్రార్థనలో, నువ్వు అన్నావు అనుకో, నువ్వేమంటివి? నా యొక్క స్వర్గపు ధననిధి నుంచి నీ అవసరం తీరుస్తానంటివే లేదా? నాకు తీర్చావు. ఇది నొప్పే మనకి ఆడ అడిగేదానికి పోయి కర్రోని ఎద్దు మాదిరి పండుకుంటావే, సిగ్గులేనుడా అన్నను నేను. ఎందుకన్నా చెప్పండి, ఊరు మనకి అలా ఎందుకండి అనలా? అట్లా దుర్మార్గురాలా పిల్ల పాప మీద కనికరం లేదని ఎద్దు మాదిరో దూడ మాదిరో పండుకుంటే అని అట్లా అనకూడదు. తప్పదే, మంచిది కానే కాదు. హలో, నువ్వు మానవుడా లేకుంటే అడవి మృగమా అని అట్లా మాట్లాడి మనం వద్దు, పక్కన పెడతాం అవన్నీ. హలో, నువ్వు ఎట్లా నిద్ర చూడు, ఎంత రొమాంటిక్ టైం అవుతుంది. టైం లేదు. నెక్స్ట్ ఇంకో వాక్యం చదవండి, 43:26. ఐ మీన్ ప్రార్థనా టైం ఎంత థ్రిల్లింగ్ టైం అంటే చదువు. నేను
నాకు 26 చదువు నేను. నాకు జ్ఞాపకము చేయము. నాకు జ్ఞాపకం చేయము. మనము కూడి ఆ, వాదింతుము. మనం కూడి వాదింతుము. నీవు ఆ. నీతిమంతుడుగా తీర్చబడినట్లు చూసావా, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. జాగ్రత్త, ముగిస్తానండి, నాకు తెలుసు. నెక్స్ట్ వీడియో ముందు చూడండి. ముందు సిస్టర్ అయిపోలే, ఇంకా జస్ట్ ఒక 5 minutes. ముందు ఊరికి అప్పుడప్పుడు జోక్ వేసాను. సిస్టర్ కానుక తీసుకుని ముందు చూడండి. మళ్ళీ అక్కడిక్కడ చూస్తాను. మీరు ముందు చూడండి. అదే సిస్టర్, దేవుడు ఏమంటాడు ఇక్కడ ఈ వాక్యంలో? పుట్ మీ ఇన్ రిమెంబరెన్స్. నాకు జ్ఞాపకం. అంటే మీరు అనుకో సార్ మర్చిపోతాడా మా మాదిరి అని. నో 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 దేవుడు మర్చిపోడు. యుగాలు జ్ఞాపకం పెట్టుకునే దేవుడు. కానీ భలే ఎట్లా చెప్పాలి అది, ఆయనకి చాలా థ్రిల్లింగ్ అది. అలో మిమ్మల్ని సృష్టించింది అందుకేనైనా ప్రేయర్ చేయడానికి, రాజ్యం చేయడానికి అన్నీ ఆయన ఇచ్చినాడు. స్వర్గం మాత్రం పెట్టుకొని ఇప్పుడు అంటాడు, నువ్వు ఏది చెప్పినా నువ్వు చెప్తా ఉంటే నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకు చెప్పండి? అలా ముందర చూడండి రా. హలో, ఎందుకు థ్రిల్లింగ్గా ఉంటుందంటే నన్ను నమ్ముతాను. ఎంత లవ్వింగ్ టైం తెలుసా ప్రేయర్. మనోళ్ళు చెప్పకూడదు కానీ దాన్ని బార్డన్గా చేసి పెట్టారు మనకి. అర్థమవుతుందని అంటే బరువుగా చేసే ప్రార్థన అనే పదాన్నే బరువుగా మార్చేశారు మనకి. చెప్పి ముందు నుంచి ఏడ్చాలా అవన్నీ మంచిది, నేను కాదన్న, అదంతా వేరే ఎఫెక్షన్, అదంతా అది కాదురా ప్రేయరు. ఇట్లుంటేనే ప్రార్థన అంటాడు, ఉపవాసం ఉంటేనే ప్రార్థన అంటాడు, మోకాళ్ళ అవి మంచిది, నేను కాదన్నవి. ఓకే, ఇట్స్ యువర్ అప్ టు యూ. బట్ యాక్చువల్ థింగ్ ఏంటి ప్రార్థన అంటే? నువ్వు పరిపాలించేది ప్రార్థన అంటే. ఆయన్ని ఇన్వైట్ చేసేది, ఆయనతో ఆయన చెప్పిన మాటలు ఆయనకి తిరిగి చెప్పేదే ప్రార్థన. ఇప్పుడు ఆయనకి ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది. నువ్వు అంటావు, ప్రభువా తండ్రి నువ్వు అన్నావు తండ్రి, సింహములకు లేమి కలుగును కానీ నీకు లేమి ఉండదన్నావు, నువ్వు జ్ఞాపకం చేయమన్నావు. ఇదేదో రొమాంటిక్ తండ్రి కొడుకు మాట్లాడుకునే సమయం పిల్లరా, నాకు బెదరికం లేకుండా చేసిన దేవుడు అయ్యా, నువ్వు ఎంత మంచి తండ్రివే, సింహములకు లేమి కలుగును కానీ నేను నీతిమంతుడిని, నీ కన్నావు నువ్వు నన్ను, నీ నీతిని నాకు ఇచ్చావు, నీ గర్భంలో నుంచి నన్ను తీసుకొచ్చిన బిడ్డను నేను. ఎంత గొప్ప దేవుడు, పరిపాలించే సామర్థ్యం ఇచ్చిన తండ్రివే, నా కొరకు పాతాళాన్ని ఎన్నుకున్న నా ప్రభువును బెదరికం నాకు లేకుండా చేసినోడవే, నాకు సొంత ఇల్లు కావాలి తండ్రి. నువ్వు చెప్పావు తండ్రి, నా దేవుడవును. ఇది ప్రార్థనలో అందరు రక్షింపడాలని దేవుని కొరకు వింటున్నారా అమ్మా? అందరూ రక్షింపడాలని. అయ్యా, ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు. నువ్వు పాతాళానికి వెళ్ళి వచ్చావు, ఎంత భయంకరమైన స్థలము నీకు తెలుసు కదా తండ్రి. అయ్యా, ఈ బిడ్డ మీద నీ కనికరం రాలా స్వామి, నువ్వు కోరుకుంటావు తండ్రి రక్షింపడాలని. ప్లీజ్, నేను ప్లీజ్ అంటే మా అవసరం లేదు తండ్రి, నీ వాగ్దానం ప్రకారం ఈ బిడ్డను దర్శించు తండ్రి. అయ్యా, అనారోగ్యం వల్ల అల్లాడిపోతున్నారు, నువ్వు నాకు స్వస్థపరచమన్నావు, నేను యేసు నామంలో ఆరోగ్యాన్ని విడుదల చేస్తాను ఈ శరీరంలోకి. ఇది ప్రార్థన. తన ప్రార్థన పుట్ మీ ఇన్ రిమెంబరెన్స్. నీకు సమస్య వచ్చినప్పుడు యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరం నిండా ఆరోగ్యం ఉంది తండ్రి, నువ్వు చెప్పివు నా స్వామి, అది నువ్వు జ్ఞాపకం చేయమన్నావు నాకు, నీ జ్ఞాపకం చేస్తానా నేను. నా శరీరం నువ్వు తప్ప ఏ అనారోగ్యం ఉండదని వెళ్ళలేదు. ఇది నీ ఆలయం తండ్రి, ఈ రక్తం నీది, నీకు నేను డెడికేట్ చేసి ఉన్నా, నా శరీరం నీది, ఏ చీకటి ఈ శరీరాన్ని తాకదానికి వీళ్ళైతే. ముందు చూడండి ఆయన, ఈ రక్తంకి దేవుడు నువ్వు, నేను నిన్ను దేవుడుగా నిలబెడుతున్నా. ఎందుకు పిల్లల్ని డెడికేట్ చేస్తాం ఇక్కడ మనము? ఎందుకంటే దేవుడు అంటాడు, నువ్వు నాకు డెడికేట్ చేస్తే నా బాధ్యత ఇంకా రక్షించబడేంత వరకు. అందుకే మనం డెడికేట్ చేసి, ఎందుకు ఒక స్కూటర్ కొనుక్కు డెడికేట్ చేస్తాం మనము? ఈ భూమి మీద అది సురక్షితంగా ఉండాలంటే మనం దేవుని చేతిలో పెట్టాలా. దేవుని చేతిలో పెట్టలేదనుకో, దేవుడు బలవంతాన్ని తీసుకోండి నీ నుంచి. ఎందుకు టై తీస్తాము? వీటన్నిటికీ లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి పిల్లరా. దేవుడు నాకు జ్ఞాపకం, ఆయనకి ఇష్టం నువ్వు ఆనందంలో ఉండడము, సంతోషంలో ఉండడము. మన పిల్లలు కోరుకుంటామా చెనిగిపోయి నిక్కరేసుకోవాలని? కోరుకుంటామా? మనకే లేని కోరిక ఆయనకెందుకు ఉంటుంది? బీదరికము. చాలామంది దైవజనులు ఆమె చెప్పకూడదు కానీ దేవుడు బీదరికం ఇస్తాడు, దేవుడు యాక్సిడెంట్ చేస్తాడు, దేవుడు పోతుంటే కిక్కు కొట్టినాడు నాకు వెనకల నుంచి, ముందర పడితే పండ్లు ఊడిపోయా, మంచం మీద పడేసా,
గిలిగిలిగిలి కొడతా అంటే దేవుడు నాకు పగ తీర్చుకున్నాడు. అంత ఈడియట్ మాటలు పిల్లరా, బుద్ధి లేని మాటలు ఇవి. అర్థం చేసుకోండి, ఏంటి సృష్టి ఏంటి, దేవుడు ఎట్లా సృష్టించాడు, ఎట్లా మనిషిని సృష్టించాడు, ఏం చేశాడు, ఇప్పుడు ఏంటి ఆయన ఉద్దేశం. యేసుప్రభు క్లియర్ చేద్దాం. మీరు శోధనలు పడతారు నాయన. జనరల్లీ ఎందుకు కష్టాలు పడుతున్నారు మనిషి దినమంతా? అందుకే నాలుగులో ఏముంది, మన బుధవారం చూసుకున్నాం మనం. ఇప్పుడు నువ్వు కూర్చొని సైతానికి పర్మిషన్ ఇస్తావు అనుకో, వీడు వెధవ, వీడు పనికిరానుడు, తలలో మట్టి ఉంది, వీడికి నేనంటే ఇష్టం లేదు, మా బంధువులకి నేనంటే సరిపోదు, మా అత్తకి నేనంటే అస్సలు పడదు. హలో, నువ్వు ఎవరికి పర్మిషన్ ఇస్తాను? అర్థం చేసుకొని ఎందుకు దేవుడు అంటాడు 4లో జీవ మరణం ఉందని. నువ్వు అనుకుంటాడో ఇసిరేస్తానా నేనని. నువ్వు ఈడ అధికారివి నీ జీవితానికి. నువ్వు ఈ మాటలన్నీ అంటాను అనుకో, నువ్వు ఎవరికి పర్మిషన్ ఇస్తాను? సాతానికి పిల్లరా. నువ్వు అన్నావు అనుకో, నా భార్య చెడ్డది, నా భార్య చెడ్డది, నా భార్య చెడ్డది, నా భార్య చెడ్డది, నువ్వు ఇంక ఏమన్నా చేసుకో. దుర్మార్గుడు సాతాను నీ భార్య అంటే నీకు అసహ్యం పుట్టేసరి చేస్తాడు. జీవితం అందుకే పిల్లరా, యేసయ్య లేని జీవితం చాలా ఐ డోంట్ నో ఎట్లా బ్రతుకుతారో ప్రజలు భూమి మీద. కానీ యేసయ్యని నమ్ముకున్న మీరు నేను జ్ఞానం లేకుంటే మాత్రం చాలా నష్టపోతాం. సో ప్రేయర్ ఈజ్ నాట్ ఏ ఆప్షన్. అందుకే ఎడతెగక అంటున్నాడు దేవుడు, విసుక్కోక ప్రార్థన చేయి. నీకు ఏదైనా అడుగుతున్నావు, నువ్వు దొరకలేదనుకో, విసుక్కోద్దు. రైట్ టైంలో దేవుడు ఇస్తాడు నీకే. ఎందుకంటే ఆయన ఎట్లా అబద్ధం చెప్తాడు? ఆయన మరణించినోడు నీ కోసం. నీకు డబ్బు లేడా? అరే, నీకు డబ్బు లేరని కదా మరణించిండేది ఆయన. నీకు ఆరోగ్యం ఇవ్వాలనే కదా చచ్చిపోయిండేది, తిరిగి లేచిండేది. నువ్వు నరకానికి పోకూడదనే కదా ఆయన చనిపోయిండేది. ఇప్పుడు ఎందుకు ఈడు మిగతావన్నీ? అందుకే మీరు నేను ఏం చేయాలా? ప్రార్థనా పరులు కావాలా పిల్లరా. ఇదేదో నేను బలవంతం చేసి పుష్ చేసి నో 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 నో. నీ చేతుల్లో ఉంది నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ జీవితం. అందుకే ఎక్కడ బయటికి వెళ్తాడు ప్రార్థన చేసుకుని వెళ్ళాం. ఎందుకంటే బయట చాలా విపరీతమైనది ఉంది. శత్రువు వాళ్ళని వాడుకుంటున్నాడు. ఎవరైతే దేవుడు తెలీదో వాళ్ళు మాట్లాడే మాటలు మీకు తెలుసా? ఎవడు ఈ జాదుటోనో చేసే వాళ్ళు ఏమంటారు తెలుగులో? వాళ్ళు చేతబడి అక్కలు చేసే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? ఏం చేస్తారు? దురాత్మలకు అధికారం ఇస్తారు వాళ్ళు. వాళ్ళు అంటారు ఈ అనంతపురం మీద వర్షం రాకుండా కాక, ఇది నాశనమైన కూడా, యవ్వనస్తులు డ్రగ్స్లో పడుదురు కాక, వాళ్ళు దురాత్మలకి అధికారం. అందుకే జాదుటోన జరుగుతానేది బయట. చాలామంది క్రైస్తవులు, సార్ దేవుడు ఉంటే అవి ఎందుకు జరుగుతుంది సార్? ఎందుకంటే మనిషి పర్మిషన్ ఇస్తున్నాడు దానికి. మనిషి మాట్లాడుతున్నాడు, ఇది జరుగును కాక, ఇది జరుగును కాక అని. మీకు తెలుసా వాళ్ళ చాంటింగ్ ఏముంటుంది? అంత ఈవిల్ చాంటింగ్ పిల్లరా. మనిషిని పట్టుకొని ఆ మనిషికి చెడ్డ చెప్తా అంటారు వాళ్ళు. ఈవిల్ స్పిరిట్స్ని వదులుతారు వాళ్ళ మీదికి. వాళ్ళకి దేవుడు ఎవరో తెలీదు, వాళ్ళు కష్టాల్లో పడతారు. మీరు నేను ఎందుకునే తెలుసా? కాళ్ళు చాపుకొని పండుకునేదానికి కాదు. పొద్దున్న లేచి రాత్రి దివారాత్రులు ప్రార్థనలు ఉండాలి మనం, మన బంధువుల కోసము, స్నేహితుల కోసం, సంఘం కోసం. ప్రభువా ఈ బిడ్డకి సహాయం చేయి తండ్రి. అయ్యా నువ్వు అంటే తెలియని అజ్ఞానం ఉన్నాడు, పరిశుద్ధాత్మ దర్శించు నాన్న. వాగ్దానాలు చెప్పాలి ప్రేయర్లో. అది ఇది ఉల్టా పుల్టా మాట చెప్పొద్దండి. మళ్ళీ నేను కొన్ని మీకు అట్లా అర్థం కావాలని చెప్తున్నా. ప్రాపర్గా వాక్యం. నువ్వు నశించి నరకానికి పోకూడదని ఆయన చనిపోయాడు. ఎందుకు కాపాడి ఇతరులని, మన బంధువుల్ని? కంటిన్యూగా ప్రార్థించాడు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ బికాస్ సో మచ్ ఈస్ దేర్, బట్ ఐఎమ్ లైక్ నెక్స్ట్ వీక్ మనం తీసుకుందాం. సో ఈ 4-5 వారాలు దయతో రండి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మీకు అర్థమైంది ఈరోజు కనీసం ప్రార్థన ఏంది చేయాలో? ఎంతమందికి అర్థమైంది? చేయి చూపించుకొని చూసాను. నీకు నిజంగా అర్థమైందా? ఎందుకంటే నువ్వు ప్రార్థన అంటే దూరం ఉంటాడు. అర్థమైంది నిజంగా అంటే నువ్వు ఇంట్లోకి పోయిన తర్వాత రికార్డింగ్ నువ్వు పాపం పైన లోపలికి బయటికి వెళ్తావు. నాకు అందుకే చాలా ఇష్టం ప్రార్థన అంటే. ఐ లవ్ దాట్. బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా ఇది కాదండి. మీలో చాలా బంధువులు వచ్చారనుకో, ఆ రోజు క్యాన్సల్ ఏంది ప్రార్థన. అందుకే సుత్తి కొట్టిపోతాడు పో వచ్చిన వాళ్ళు. మాట్లాడు వాళ్ళతో, మాట్లాడదానిలే. నా ప్రార్థన టైం బ్రదర్ ఇది, కూర్చోండి కొంచెం వస్తాను నేను. ఆ టైం రారు, ఇది వాడు తీసుకొస్తాడు. మీరు చూడండి ప్రేయర్ లైఫ్లో ముందుకు పోండి, వాడు మీ ప్రేయర్ టైంలోనే తీసుకొస్తాడు. ఆ టైంలోనే ఫోన్ రింగ్ అందుంది గర్రని ఎత్తద్దండి. సారీ ముగించే ముందు ఫిక్స్ టైం పెట్టుకోండి ప్రార్థన. మళ్ళీ ముందర చూడండి, మీరు వెనకలు కూర్చున్న వాళ్ళు ఫిక్స్ టైం పెట్టుకోండి ప్రార్థనకి. అలా ముందర చూడండి బ్రదర్స్, బాబు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నాను ఆయన బంచి కిండ్రా,
హలో నాకు డియర్ పిల్లడు, నేను మాట ఇచ్చిన నీకు నేనే పెళ్లి చేస్తాను, నీకు ఎవరు చేయకూడదు. మంచి మాట అయిపోయిందా లేదా? నువ్వు చెప్పలేదు చర్చికి, తేలేదా? ఒకటేసారి పెళ్ళప్పుడేనా మొత్తం అంతా? మంచి పిల్లడు తిమోతి. ఎంగేజ్మెంట్ అయిందంటే దూరం అయింది, మనం ఎవరు పోలేం కాబట్టి ఒకటేసారి ఇంకా పెళ్ళప్పుడు మనకు లడ్డు మైసూరుపాకు అంతా. సో వినండి పిల్లరా, లాస్ట్ పాయింట్ నేను చెప్పేది, ఫిక్స్ టైం పెట్టుకోవాలి ప్రేయర్కి. 5 గంటలకు లేస్తా, 5:30కి లేస్తా, లేలా ఫిక్స్ టైము. గాలిపటంలా బతకద్దు, జీవితమే గాలిపటం అయిపోతుంది. మళ్ళీ లేచినప్పుడు ప్రేయర్ చేసుకుంటా, టైం నువ్వు అది డర్టీ లైఫ్. అది నువ్వు యూ హ్యావ్ టు ఫిక్స్ ద టైమింగ్. 5:30కి లేచి నేను 6 గంటల వరకు ప్రాణం చేసుకుంటా, 6:30 వరకు ప్రాణం చేసుకుంటే యూ హ్యావ్ టు గెటప్. అదర్వైజ్ యూ విల్, నేను చెప్పకూడదు ఇంకా వద్దు. పశువు కాదు మనము, ఎప్పుడంటే అప్పుడు లేసేది, యాడంటే ఆడ పడేసేది, ఏంది యాడంటే ఆడ తినేది, యాడంటే దొరలేది పొరలేది. నువ్వు దైవత్వంతో నేనే మనిషివి. టైం పెట్టుకో, ఈ టైం లేస్తా, ఈ టైం నుంచి ఈ టైం వరకు బైబిల్ చదువుతా, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది. లేదంటే పడేది శోధన నువ్వు. నీ వలన చిన్న చిన్న బిడ్డలు ఉంటారు ఇంట్లో, అర్థమవుతుందా? హలో చెప్పాలి, నేను చెప్పకుండా ఎవరు చెప్తాడు? పక్కింటి అవి చెప్తాడా, అయిపోయి చెప్తాడా? మీకు వచ్చి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అనారోగ్యంలో పడుతుంటారు, పెద్ద పిల్లలు యవనస్తులు. మళ్ళీ సార్ ఎంత ప్రార్థన చేసినా చూడండి సార్ అంటావు. వద్దు, ఫిక్స్ టైం పెట్టుకో. రాత్రి ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రార్థన, మధ్యాహ్నం ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రార్థన. పరిపాలించు, నీకోసమే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం, నీ సంఘం కోసం, అనంతపురం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం. చూడండి, ఆడ మనుషుల్ని పూజించుకుంటా, కప్పల్ని పూజించుకుంటా, పాముని పూజించుకుంటా, కుందేల్ని పూజించుకుంటున్నారు. ఒకరింట్లో పోతే నక్క ఫోటో పెట్టుకున్నారు. నక్క ఎందుకు తల్లి అన్న? దేవుడు డబ్బులు వస్తాయంట దాన్ని చూస్తే. ఎంత అజ్ఞానం చూడండి. దేవుడు తన స్వరూపంలో పొరిలో సృష్టిస్తే నక్కని ఇంట్లో పెట్టుకుని పొద్దున్నే పూజ చేస్తాను, డబ్బులు వస్తాయండి. ఎంత చెడ్డ పని చెప్పండి. ఓకే, సో ఫిక్స్ టైం చేసుకోండి. ఈ టైం ఈ టైం ఈ టైం ఈ టైం. ప్రాణం పోయినా అంటారే, వదలొద్దండి ఆ టైంని. అది దేవునితో కూర్చున్న టైం, పరిపాలించే టైం, ఆస్తి పొందుకునే టైం. నాకు ఇల్లు లేదు, నీ దేవుడు నీ పేరు మీద ఇల్లు రాశాడు, ఆయన ఆస్తి రాశాడు, అన్ని మేలులు రాశాడు. నువ్వు తెచ్చుకో నీ జీవితంలోకి. అడగంది ఈడైనా, అందుకే అడుగుడి తట్టుడి, అన్నీ ఆయనకు తెలుసు సార్, అన్నీ ఆయన చేసుకుంటారు అనుకున్నావా? అన్నీ అట్లే పోతుంటాయి. నీ లైఫే ఆడో గాలిలో పోతుంది. అది జరగదు. అది నువ్వు మనిషివిడా. భూమి మీద ఏం జరగాలన్నా, నీ జీవితం ఏం జరగాలి, నువ్వు ప్రార్థించాలా, శాసించాలా, దయాన్ని బంధించాలా, దయాన్ని గెట్అవుట్ అనాలా. రేపు వారం చూసుకుందాం. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని, తండ్రి నీ కృతజ్ఞతలు. ఈరోజు మేము ప్రార్థన యొక్క ఇంట్రొడక్షన్లోకి నీ కృపలను వెళ్ళాం తండ్రి. చాలా గంభీరమైన విషయాలు ఇవి. నీ కృప వలన మేము నేర్చుకున్నాం, సంఘానికి నేర్పించారు. మర్చిపోకుండా సహాయం చేయండి. తిరిగి తిరిగి ఈ వాక్యాన్ని సంఘంలో వాళ్ళు వినేదానికి సహాయం చేయండి తండ్రి. ఏదో ఒకసారి విని పోవడం కాదు, దీన్ని ఎంత వింటే అసలు ప్రార్థన యొక్క పునాది తండ్రి. ఇది తెలియకుంటేనే ప్రార్థన బోరుగా ఉంటుంది వీళ్ళకి. సహాయం చేయండి తండ్రి. ఇక నుంచి ప్రార్థన అంటే పరిపాలించే టైము. ప్రార్థన కోసమే పుట్టించాడు మమ్మల్ని దేవుడు. అందుకే మా ప్రభు దేవుడు మనిషిగా వచ్చినాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థనలో సమయం గడిపేవాడు. ఉదయమే లేచి ప్రార్థన చేసేవాడు తండ్రి. సంఘం అంతా ప్రార్థన చేసేది. అపోస్తులు ప్రార్థన పరులు. ఎందుకంటే మేము పర్మిషన్ ఏంది, దేవుడు మా జీవితంలో ఏమీ చేయడం అనేది మేము నేర్చుకున్నాం. విన్న బిడ్డలందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.